Let us start the session. As I said, we'll start by 6:50 daily. Okay, 5 minutes buffer time ఉంటుంది 6:45 to 50, and by 6:50 we should start. Okay, so let's start without wasting time. So let people join. ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే షేర్. ఈ రోజు కూడా ఫ్రీ సెషనే, ఫ్రీ లాస్ట్ సెషన్. సో share with your friends. Let everyone join. So, but we will start. Okay, so okay, so please be on mute. సో ఎనీవే మీరందరూ మ్యూట్లోనే ఉన్నారు, బట్ లెట్స్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా, రేజ్ యువర్ హ్యాండ్, ఐ అలౌ యూ టు టాక్. ఓకే, అచ్చా ఇది ఓపెన్ అయిందా? ఐఎమ్ సారీ, క్లోజ్. డోంట్ షేర్. ఓకే, బ్యాచ్ 16D, బ్యాచ్ డెమో. ఆల్రైట్, యా, సారీ, 6:50. So by default, everyone will be on mute. Still మీకు ఏమైనా క్వశ్చన్ ఉన్నా, కన్సర్న్ ఉన్నా, రేజ్ యువర్ హ్యాండ్. సో ఇది ఫ్రీ సెషన్స్ అన్నిటికీ వెబినార్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు డైరెక్ట్లీ అన్మ్యూట్ ఆప్షన్ ఉండదు, అదర్వైజ్ అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో నౌ రేజ్ యువర్ హ్యాండ్. సో లెట్స్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్. I'll allow you to talk. Focus, it's your valuable time. Make it worth, make it productive. I want 100% focus, 100% attention. Wherever you are, sit straight, sit in a silent place without any deviation. So keep good internet connection. ఏమైనా ఇష్యూస్ వస్తే కాల్ చేయండి. Yeah, it's a Telugu session. I'm expected to talk in Telugu. All right. So anyone joined for the first time today? I assume no one. So మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో యా, సో ఈరోజు ఐ థింక్ డే 3 ఆర్ డే 4. సో మనం లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నాం. ఫస్ట్ 1-2 days డెమో ఉండే, అండ్ బేసిక్ లైనెక్స్ ఫౌండేషన్ నేర్చుకున్నాం, జెంకిన్స్ ఇన్స్టలేషన్ నేర్చుకున్నాం. నిన్న జెంకిన్స్ జెంకిన్స్ ఆ సెట్టింగ్స్ పేజ్ పైన డీప్ డైవ్ స్టార్ట్ చేసినాం. ఈరోజు దాన్ని కంటిన్యూ చేద్దాం. సో నేను నిన్న చెప్పినంత వరకు ఎవరికన్నా ఏమైనా క్వశ్చన్స్, కన్సర్న్స్ ఉన్నాయా? ఓకే, నక్క నవీన్ సేయింగ్ హీ జాయిన్ ఫర్ ద ఫస్ట్ టైం టుడే. సో నో వరీస్ సార్, ఎవరైతే ఈరోజు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారో యూ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్. మీరు ఒక 2 classes రివైజ్ చేయాలి. ఎనీవే సాటర్డే సండే హాలిడేనే కదా, ఇట్స్ ఆపర్చునిటీ ఫర్ యూ. మీరు రేపు ఎల్లుండి ఒక్కసారి డెమో సెషన్ క్లాస్ 1, 2, 3 రివైజ్ చేయండి, మీకు అన్నీ అర్థమవుతాయి. రేపు కూడా డౌట్ సెషన్ ఉంటుంది, క్లాస్ ఉండదు కానీ డౌట్ సెషన్ ఉంటుంది. డౌట్ సెషన్లో జాయిన్ కండి, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఆల్రైట్, ఎవరైనా సరే, మీ టూ అని కూడా ఎవరు పెట్టారు, ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈరోజు జాయిన్ అయితే నో నీడ్ టు వరీ, దెర్ ఆర్ రికార్డింగ్స్. ఓకే, సో నేను ఎలాగో స్టార్టింగ్ 1 week చాలా మెల్లిగా వెళ్తాను. మీరు రికార్డింగ్ విన్నా అర్థమవుతుంది, ఈవెన్ 1.5x స్పీడ్లో విన్నా కూడా అర్థమవుతుంది. సో ఇలా రికార్డింగ్స్ ఎక్కడ ఉంటాయి? మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నా, యూట్యూబ్ మధు. ఓకే, సో మైండ్ సర్క్యూట్ మధు కిరణ్, మన యూట్యూబ్ ఛానల్ పేరు మధు కిరణ్ మైండ్ సర్క్యూట్. సో ఇందులోకి వచ్చి వీడియోస్లోకి వస్తే మీకు ఇక్కడ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో యూ కెన్ సీ ద లేటెస్ట్ వీడియోస్ హియర్. ఓకే, సో లేటెస్ట్ వీడియోస్. సో ఇది నిన్నటిది, ఇది మొన్నటిది, ఇది అంతకన్నా ముందు, అండ్ ఇది డెమో సెషన్. ఓకే, సో ఒక్కసారి చూడండి. ఓకే, ఒక్కసారి చూడండి, మీకు అర్థమవుద్ది. లీవే సాటర్డే సండే హాలిడే, ఇట్స్ ఆపర్చునిటీ ఫర్ యూ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. ఇది నా నంబర్. ఓకే, లెట్ మీ టైప్ మై నంబర్ హియర్, 7396627149. Okay, so you can call me directly, no worries. Okay, in case నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే ping me on WhatsApp. Definitely I would call back. All right. And yeah, ఇది నిన్నటి క్లాస్ అండి. నిన్నటి క్లాస్లో మనం చేసినాం, ఐ థింక్ జెంకిన్స్ డీప్ డైవ్ చేయడం స్టార్ట్ చేసినాం, అండ్ ఓన్లీ 10 people లైక్ ఇట్ గైస్. సో ఈ జూమ్ వెబినార్లోనే చాలా మంది ఉన్నారు. సో వై డోంట్ యూ లైక్ గైస్? సో దట్ మోటివేట్స్ మీ బేసికల్లీ.
ఇవన్నీ ఫ్రీ సెషన్స్. ఎస్ ఆర్ నో? సో టు లైక్ ఇట్ యూ డోంట్ నీడ్ టు పే. ఓకే. సో టు లైక్ ఇట్ యూ డోంట్ నీడ్ టు పే. జస్ట్ లైక్ చేయండి ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే. సో దట్ మోటివేట్స్ మీ. అండ్ ఈవెన్ యూట్యూబ్ అల్గారిథం కూడా దాన్ని మీరు లైక్ చేస్తే ఆ వీడియో వేరే వాళ్ళకి కూడా షేర్ చేయబడుతుంది. ఐ మీన్ వాళ్ళకి విజిబుల్ అవుతుంది. ప్లీజ్ లైక్ ఇట్ ఎనీవే. ఆల్రైట్, ఎనీవే. సో నేను ఒక్కసారి క్లౌడ్లో లాగిన్ అవుతాను. ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. ఓకే. సో ఇది నా క్లౌడ్ అకౌంట్, లాగిన్ అయి ఉన్నాను. సో ఈరోజు మళ్ళీ మనం సర్వర్ క్రియేట్ చేయడం, సర్వర్కి కనెక్ట్ అవ్వడం వద్దు. సో బేసికల్లీ కొత్త వాళ్ళ కోసం బేసికల్లీ మనం ఏం చేస్తున్నాము అంటే జెంకిన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. జెంకిన్స్ని ఆల్రెడీ ఒక లైనెక్స్ సర్వర్లో ఇన్స్టాల్ చేసినాం. ఓకే. జెంకిన్స్ అనే ఒక డెవాప్స్ టూల్ని, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెవాప్స్ టూల్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో నిన్న మొన్న ఏం చేసినామంటే జెంకిన్స్ అనే ఒక సిఐసిడి సర్వర్ని టూల్ని లైనెక్స్ సర్వర్లో ఇన్స్టాల్ చేసినాం. సో ఇదే ఆ సర్వర్ ఎంసీ జెంకిన్స్. అది స్టాప్డ్ స్టేట్లో ఉంది. దాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు నేను దాన్ని కనెక్ట్ అవుతా. ఓకే. సో వాట్ ఐల్ డూ, రైట్ క్లిక్, స్టార్ట్. నిన్న స్టాప్ చేశాను, ఈరోజు స్టార్ట్ చేశాను. ఎవరు కొత్తగా జాయిన్ అయినా నథింగ్ టు వరీ. సో యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఈ రోజు సెషన్ కూడా మీకు 80% అర్థమవుతుంది. బిలీవ్ మీ, మీకు 80% సెషన్ ఈ రోజు కూడా అర్థమవుతుంది. నో నీడ్ టు వరీ. ఇన్ కేస్ అర్థం కాకపోతే డ్రాప్ అయిపోండి, మీకు ఆ డెమో సెషన్స్ వినండి, అన్ని అర్థమవుతాయండి, భయపడాల్సిన పని లేదు. సర్వర్స్ రన్నింగ్ లోకి వచ్చింది, స్టేటస్ ఇనిషియలైజింగ్. సరే దీనికి కనెక్ట్ అయిదాం. ఎలా కనెక్ట్ కావాలి? రైట్ క్లిక్, కనెక్ట్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏమంటా, ఎస్ఎస్హెచ్ క్లయింట్ అంటే గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి, లొకేట్ యువర్ ప్రైవేట్ కీ, బ్యాచ్ 16D కీస్, రైట్ క్లిక్, show more options, git bash here. లొకేట్ చేయండి, ఎల్ఎల్ కొడితే మీ ప్రైవేట్ కీ కనిపించాలి. ఎస్, ఓకే. బ్యాచ్ 16 నెక్స్ట్ ఈ కమాండ్ కాపీ చేయండి, పేస్ట్. దెన్ ఈ కమాండ్ కాపీ చేయండి, పేస్ట్. ఎస్, వుడ్ యు లైక్ టు కనెక్ట్? ఎస్, ఆఫ్ కోర్స్. ఆల్రైట్. సో నేను నా జెంకిన్స్ సర్వర్లోకి EC2 యూజర్ ద్వారా లాగిన్ అయ్యా. EC2 యూజర్ ఈజ్ అడ్మిన్ యూజర్, బట్ జెంకిన్స్ లో టాప్ యూజర్ ఎవరు అంటే రూట్ యూజర్. యాజ్ ఎ బిగినర్ రియల్ టైమ్ లో రూట్ యూజర్ తో ఎవరు పెద్దగా చేయరు. అడ్మిన్ యూజర్స్ ఎవరిది వాళ్ళకి అడ్మిన్ యూజర్ ఉంటుంది. మధుకు మధు అడ్మిన్ యూజర్, కిరణ్ కి కిరణ్ అడ్మిన్ యూజర్, ఎలా ఉంటుంది. బట్ ఇనిషియల్లీ ఓకే, ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ప్రాక్టీస్ విత్ రూట్ యూజర్. సరే, రూట్ యూజర్ కి ఎలా స్విచ్ కావాలి? sudo su dash root user. who am I? రూట్ యూజర్. సరే, మరి ఇప్పుడు జెంకిన్స్ ఇంట్లో అప్ అండ్ రన్నింగ్ ఉందా? ఇప్పుడే స్టార్ట్ చేసాం, మరి జెంకిన్స్ అప్ అండ్ రన్నింగ్ ఉందా అంటే ఉండాలి. ఎందుకంటే మనం బూటింగ్ లో ఎనబుల్ అయ్యేటట్టు పెట్టాం జెంకిన్స్ ని. సిస్టమ్ సిటిఎల్ ఎనబుల్ జెంకిన్స్ అంటే సర్వర్ స్టాప్ అయి స్టార్ట్ అయితే మళ్ళీ జెంకిన్స్ కూడా స్టార్ట్ కావాలి. మరి స్టార్ట్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది? కమాండ్ ఏంటిది? సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెంకిన్స్. చూడండి, 1 minute ago స్టార్ట్ అయింది. Jenkins just started 1 minute or 2 minutes ago. Cool. Yeah, can we access? Okay, from browser? Yeah, Control C. Can we access from browser? Yes. ఏం చేయాలి? ఆ సర్వర్ కాపీ చేసుకొని కాపీ పేస్ట్, try to access on port 8080. ఓకే, జెంకిన్స్ లోడ్ అవుతుంది. అయితే మీరు గమనించండి ఫ్రెండ్స్, నిన్న వేరే సర్వర్ నేమ్ ఉండే, ఈ రోజు వేరే సర్వర్ నేమ్ ఉంది. ఎప్పుడైనా సరే AWS లో ఒక ఏంటి అంటే, ఒకవేళ సర్వర్ ని స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే దాని పబ్లిక్ ఐపీ మారుతుంది, దాని సర్వర్ డిఎన్ఎస్ నేమ్ మారుతుంది. మీరు నిన్నటి రికార్డింగ్ చూడండి, వేరే ఉంటుంది. ఓకే. సో ఒకవేళ మీరు నిన్నటి రికార్డింగ్ అబ్జర్వ్ చేస్తే
దాని సర్వర్ నేమ్ వేరు, దాని పబ్లిక్ ఐపీ వేరు. ఈ రోజు కూడా పబ్లిక్ ఐపీ మారింది. సో అంటే అడ్రస్ చేంజ్ అయింది. సో దట్స్ వై జెంకిన్స్ ఈజ్ లోడింగ్ వెరీ స్లో. అది ఓకే, కనెక్ట్ చేసుకోలేకపోతుంది. సరే ఎనీవే, కిరణ్ మధు కిరణ్. సో మనం ఏం చేయాలి అంటే ఆ సర్వర్ అడ్రస్ ని అప్డేట్ చేయాలి. అదర్వైజ్ జెంకిన్స్ చాలా స్లోగా వర్క్ అవుతుంది. ఓకే, మీరు స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే జెంకిన్స్ స్లోగా వర్క్ అవుతుంది. ఎందుకు అంటే ఆ సర్వర్ డిఎన్ఎస్ నేమ్ చేంజ్ అవుతుంది. దాన్ని మీరు జెంకిన్స్ కాన్ఫిగరేషన్ లో అప్డేట్ చేయాలి. ఓకే, ఎలా అప్డేట్ చేయాలి అంటే మేనేజ్ జెంకిన్స్ లోకి వెళ్ళండి. వెరీ స్లో. సో ఇది కొంచెం మనం ఓవర్కమ్ చేయాలి అంటే మేనేజ్ జెంకిన్స్ లోకి వెళ్ళండి. సిస్టమ్ లోకి వెళ్ళండి. ఇట్స్ ట్రబుల్ షూటింగ్ స్టెప్ బై ద వే. మరి రియల్ టైంలో ఇలానే ఉంటుందా అంటే రియల్ టైంలో ఇలా ఉండదు. ఎందుకంటే సర్వర్ని మీరు చీటికి మీటిగా రీస్టార్ట్ చేయరు, స్టాప్ చేయరు, అండ్ ఎలాస్టిక్ అయిపోయిన వేరే కాన్సెప్ట్ వాడతారు. ఇప్పుడు మీకు అది అవసరం లేదు. ఇక సిస్టంలోకి వెళ్ళి ఇక్కడ జెంకిన్స్ యూఆర్ఎల్ అని ఉంటుంది. సో ఇది వేరే చూడండి, ఇది 213 అనేది ఉంది, ఇది వేరే. సో ఇది అప్డేట్ చేద్దాం. మనం ఏం చేద్దాం, కాపీ దిస్, కాపీ పేస్ట్ లేదా డైరెక్ట్ దీన్ని కాపీ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ. సో లేటెస్ట్ జెంకిన్స్ యూఆర్ఎల్ ని అప్డేట్ చేస్తాను. సో స్లో కాదు, అంటే లేటెస్ట్ జెంకిన్స్ యూఆర్ఎల్ ని నేను అప్డేట్ చేస్తాను. ఇంతకుముందు ఏముండే 42 ఇలా లేకుండా నేను క్యాన్సిల్ చేస్తున్నా. అరే స్లో అయిపోయింది, సారీ. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ అగైన్, బట్ స్లో ఉంది. ఇది ఒకసారి అప్డేట్ చేస్తే మళ్ళీ పికప్ అవుతుంది. సిస్టమ్ ఓకే, మనం అప్డేట్ చేయాల్సింది జస్ట్ ఈ సర్వర్ నేమ్. ఇది తీసేసి పెట్టచ్చు. సరే దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, కాపీ పేస్ట్. ఓకే, సో ఎగ్జాక్ట్లీ అప్డేట్ చేశారు. నౌ సేవ్. అప్డేట్ చేసినాం. అండ్ ఒక్కసారి జెంకిన్స్ రీస్టార్ట్ చేయండి. ఎలా రీస్టార్ట్ చేయాలి, సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ జెంకిన్స్. సో స్టాప్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు, లేదంటే రీస్టార్ట్ చేయొచ్చు, స్టేటస్ తెలుసుకోవచ్చు. దిస్ ఆల్ కెన్ బి డన్ విత్ సిస్టమ్ సిటిఎల్ కమాండ్. సర్వీస్ ని యాక్సెస్ చేయాలి, కమాండ్ ఏంటిది, సిస్టమ్ సిటిఎల్. Yes, Gajula, this is a free session. It's a free demo session only. యాప్ లో మీకు అప్డేట్ అవుతాయి, మిగతావన్నీ యాప్ లో అప్డేట్ అవుతాయి. ఒక్కసారి ఇవి అయిపోయిన తర్వాత ఫ్రీ సెషన్స్ ఇంకా డైలీ యూట్యూబ్ లో రావు, యాప్ లో అప్డేట్ అవుతాయి. ఓకే గాజులా, నా డన్. సో రీస్టార్ట్ అయింది. కమ్ హియర్, రీఫ్రెష్. మధు కిరణ్, మధు కిరణ్. ఆల్ రైట్. సో కూల్. సో నా మనం
లెట్స్ డూ డీప్ డైవ్ ఇంటూ మేనేజ్ జెంకిన్స్. సో లాస్ట్ క్లాస్లో ఏమేమి కవర్ చేసినాం? లాస్ట్ క్లాస్లో ఐ థింక్ సెక్యూరిటీ కవర్ అయిపోయింది. సెక్యూరిటీలో కూడా అన్నీ కాదు, యూజర్స్ అండ్ ఆథెంటికేషన్ వర్సెస్ ఆథరైజేషన్, ఇవి రెండు కవర్ అయ్యాయి. అండ్ ఐ థింక్ ఇవి కవర్ అయినట్టున్నాయి. ఏంటివి? టూల్స్ అండ్ యాక్షన్స్, ఇవి కవర్ అయ్యాయి. సో ఈ బ్యాకప్ వదిలేయండి, అది ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ నేను చివరిలో చెప్తాను. ఇప్పుడు పైనుంచి వస్తా, విల్ గో వన్ బై వన్. సిస్టమ్, వాట్ ఇస్ సిస్టమ్? సో ఇందాకే చెప్పా, ఏంటి సిస్టమ్? అక్కడ అన్ని కాన్ఫిగరేషన్ సెట్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ జెంకిన్స్ యూఆర్ఎల్. ఓకే, సో సిస్టమ్ ఈజ్ ఫర్ కాన్ఫిగరేషన్, జెంకిన్స్ కాన్ఫిగరేషన్. సో జెంకిన్స్ హోమ్ డైరెక్టరీ ఏంటిది? ఇది బై డిఫాల్ట్ జెంకిన్స్ ఏం చేస్తా అంటే దాని ఇన్ఫర్మేషన్ డేటా మొత్తం దాని హోమ్ డైరెక్టరీలో పెడుతుంది. ఆ పాత్ ఏంటిది అంటే వార్లిబ్ జెంకిన్స్. సమ్ టైమ్స్ ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. సో వాట్ ఈస్ జెంకిన్స్ హోమ్ డైరెక్టరీ? వార్లిబ్ జెంకిన్స్. చూడండి, నేను అక్కడికి వెళ్తా. ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నా? స్లాష్ రూట్ లో ఉన్నా. నేను అక్కడికి వెళ్తా, సిడి స్లాష్ వార్ లిబ్ జెంకిన్స్ LL. ఇదంతా జెంకిన్స్ యొక్క హోమ్ డైరెక్టరీ, జెంకిన్స్ యొక్క ఇన్ఫర్మేషన్, ఆల్ జెంకిన్స్ ఇక్కడ ఉంటాయి. ఆ ప్లగిన్స్, జాబ్స్, వర్క్ స్పేస్, ఎవ్రీథింగ్, ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సరే, క్లియర్? దెన్ ఈ సిస్టమ్ మెసేజ్ ఏం లేదండి, జస్ట్ డిస్ప్లే పర్పస్ అంతే, ఏం లేదు. హాయ్, వెల్కమ్ బ్యాచ్ 16D చామ్స్, సంథింగ్ లేదు. లెట్స్ ఇప్పుడు నేను సేవ్ చేశాను అనుకో, మీకు కనిపిస్తుంది అంతే, అందులో పెద్దగా ఏం లేదు. ఓకే, మేనేజ్ జెంకిన్స్ సిస్టమ్. దెన్ ఇది చూడండి, ఇంట్రెస్టింగ్. సో నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు సేవ్ చేశారనుకోండి, సేవ్ అయ్యి బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి, నేను సేవ్ చేస్తా, సేవ్ అయ్యి బయటకు వెళ్ళిపోతా. అదే అప్లై చేసా అనుకో, సేవ్ అయ్యి ఇదే స్క్రీన్ లో ఉంది. చూడండి, లెట్ మీ సేవ్ ఇట్, సేవ్ అయ్యి బయటకు వచ్చా. అదే ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేసా అనుకోండి, సేవ్ అవుతుంది కానీ ఈ స్క్రీన్ లోనే ఉంటా, ఇదే విండోలో ఉంటా, సేవ్డ్, బట్ బయటికి వెళ్ళలే. సో నేను ఏం చేస్తా అంటే 2 tabs తీసుకుంటా, రైట్ క్లిక్, డూప్లికేట్, మీకు ఈజీగా అర్థం కావడానికి జెంకిన్స్. సో ఇక్కడనేమో చేంజెస్ చేస్తూ ఉంటా, అప్లై చేస్తా, ఇక్కడ కనిపించాలి. సో ఇప్పుడు నీకు ఏం కనిపిస్తుంది? మీకు నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్, బేసికలీ నంబర్ ఆఫ్ బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ రెండు కనిపిస్తుంది. ఏంటివి ఇవి? ఇవి చూడండి, 0 of 2 ఎగ్జిక్యూటర్స్ ఆర్ బిజీ. అంటే మీ జాబ్ ట్రిగ్గర్ చేస్తే, ఇప్పుడు మీరు ఏదైనా జాబ్ ట్రిగ్గర్ చేసిండ్రు, ఆ జాబ్ ఏంటిది? మేబీ ఏదైతే కోడ్ ఉందో కోడ్ని బిల్డ్ చేసి ఆ ఆర్టిఫాక్ట్ని తీసుకుపోయి ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయాలి. ఎవరు చేస్తారు ఆ జాబ్ని? ఎవరు బిల్డ్ చేస్తారు అంటే బిల్డ్ ఎగ్జిక్యూటర్. ఓకే, బిల్డ్ ఎగ్జిక్యూటర్ బిల్డ్ చేస్తారు. సో ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 2 కూడా ఫ్రీగానే ఉన్నాయి. 0 బిజీ అంటే 2 ఫ్రీగానే ఉన్నాయి. బట్ అనుకుందాం సో 10 జాబ్లు ఉన్నాయి. సో రియల్ టైంలో 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. సో అప్పుడు 2 సరిపోవు బిల్డ్ ఎగ్జిక్యూటర్, అప్పుడు 2 సరిపోవు. ఒకటేసారి అన్ని జాబ్స్ బిల్డ్ ట్రిగర్ అయితే, సో 2 సరిపోవు. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే పెంచుతా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నంబర్ ఆఫ్ బిల్డ్ ఎగ్జిక్యూటర్ లెట్స్ సే 20 పెడతా, అప్లై. ఇప్పుడు ఇక్కడ చూడండి, రిఫ్రెష్, 20 అయ్యాయి. సో నాకు ఒక క్వశ్చన్ సార్. ఓకే, సో 20 10 5 వాట్ ఎవర్, లెట్స్ సే ఇప్పుడు నా దగ్గర 100 జాబ్స్ ఉన్నాయి, 100 జాబ్స్ అదే, 100 జాబ్స్ ట్రిగర్ అయ్యాయి. ఎన్ని జాబ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయండి? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 100 జాబ్స్ ఉన్నాయి, 100 జాబ్స్ని ట్రిగ్గర్ చేసా, 20 ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి. సో ఎన్ని జాబ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి? యా, ఆ టైప్. సో 20 జాబ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి హౌ అబౌట్ రిమైనింగ్ 80 జాబ్స్? అవి ఎక్కడ ఉంటాయి? అవి క్యూలో ఉంటాయి. ఓకే, సో అవి క్యూలో ఉంటాయి. మీరు 100 జాబ్స్ ట్రిగ్గర్ చేస్తే ఎగ్జిక్యూట్ చేయడానికి 20 ఉన్నాయి. సో ఇవి 20 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి, మిగతావి క్యూలో ఉంటాయి. ఇది కంప్లీట్ అయినా కొద్దీ క్యూలో నుంచి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. గెటింగ్ ఇట్? సరే, నా క్వశ్చన్ దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, లెట్స్ సే బస్ ఉందండి. సో బస్సులో 100 సీట్లు ఉన్నాయి. ఓకే, సో బస్సులో 100 సీట్లు ఉన్నాయి.
సో ఆల్రెడీ 80 మంది, సో 100 సీట్లు ఉన్నాయి అనుకుందాం. సో ఆల్రెడీ 80 మంది ప్యాసింజర్లు ఫుల్ అయ్యారు, ఇంకో ఎక్స్ట్రా 20 సీట్లే ఉన్నాయి. బట్ ఇక్కడ 30 మంది క్యూలో ఉన్నారు అనుకుందాం. సో 20 మంది ఏమో, 20 మంది సీట్లు దొరుకుతాయి, ఒక 10 మందికి ఏముంటుంది, క్యూలో వెయిట్ చేయాలి. మరి వాళ్ళకి ఎప్పుడు దొరుకుతాయి? ఎవరైనా ఖాళీ అయితే మళ్ళీ వెళ్ళి తీసుకుంటారు, సంథింగ్ లైక్ దట్. ఎస్ సార్. సరే, మరి ఒక నిజంగానే రియల్ టైంలో ప్రొడక్షన్లో 100 జాబ్స్ 50 జాబ్స్ ఉంటే మరి సరిపోవు కదా. ఏదైనా ప్రొడక్షన్ క్రిటికల్ జాబ్ ఉంటే ఎట్లా? వై కాంట్ వి ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ బిల్డ్ ఎగ్జిక్యూటర్స్? 20 ఎందుకు? మేబీ నేను 100 చేస్తా. వై కాంట్ ఐ డూ ఇట్? చేయొచ్చు అంటారా రియల్ టైంలో? కరెక్టేనా? వాట్ డూ థింక్? సో నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ ని పెంచొచ్చా? అంటే బస్సులో సీట్లు పెంచొచ్చా? ఓకే, సో జనాలు ఎక్కువ ఉన్నారని బస్సులో సీట్లు పెంచొచ్చా? పెంచొచ్చు, బట్ వి షుడెంట్ డూ దట్. ఎందుకు? ఇంజన్ మీద లోడ్ పెరుగుద్ది, ఆ ఇంజన్ కి ఒక కెపాసిటీ ఉంటుంది, ఆ మాక్సిమం కెపాసిటీ వరకు అది తట్టుకోగలుగుతుంది. సో మీరు సీట్లు పెంచుకుంటూ వెళ్తే, నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ని పెంచుకుంటూ పోతే సర్వర్ డౌన్ అయిపోతుంది. సర్వర్ రిసోర్సెస్ ఎంత? ఇది ప్రస్తుతానికి ఫ్రీ టైర్ సర్వర్, 1 CPU 1 GB ర్యామ్ ఉంది, వర్కౌట్ కాదు. సో ఇంకా ఉన్న జాబ్స్ కూడా ఎగ్జిక్యూట్ కావు, రైట్? సో వాట్ విల్ హ్యాపెన్? రిసోర్సెస్ సరిపోవు. సో రియల్ టైంలో ఎంత ఉంటాయి సార్ అంటే, జనరల్లీ ఈ మెయిన్ సర్వర్ పైన పెద్దగా లోడ్ ఎవరు పెట్టరు, దానికి ఎక్స్ట్రా డిస్ట్రిబ్యూటెడ్ ఏజెంట్స్ ఉంటాయి క్లేవ్ ఆర్కిటెక్చర్లో, నేను చెప్తాను. బట్ మాక్సిమం ఒక 5 ఉంటాయండి, 5 to 8 ఉంటాయి అంతే నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్. 5 to 8 ఉంటాయి అంతే. సో ఎన్ని జాబ్స్ ఉన్నా అంతే. మరి అలా ఎలా సార్? మరి ఏదైనా ప్రొడక్షన్ జాబ్ ఉంది, అప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూటర్ ఖాళీ లేదు అంటే దాన్ని తీసుకెళ్లి వేరే నోడ్ మీద బిల్డ్ చేయొచ్చు. ఐ విల్ షో దట్ మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్. బట్ జనరల్లీ అయితే ఆ సర్వర్ లోడ్ ని బట్టి, ఆ సర్వర్ యొక్క కెపాసిటీని బట్టి పెడతారు. జనరల్లీ 5 to 7 8 అలా ఉంటాయి. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. ఫైన్. నా సిస్టమ్, ఇందులో ఇంకేముంటాయి? లేబుల్స్. లేబుల్స్ నేను తర్వాత చెప్తా, నేను కొన్ని ఇప్పుడు చెప్తాను, కొన్ని మనము ప్రాక్టికల్స్ చేస్తున్నా కొద్దీ చెప్తూ ఉంటాను, అండ్ యూసేజ్ కూడా అప్పుడే చెప్తా. ఐ విల్ సీ దట్. ఓకే, క్వైట్ పీరియడ్ ఏంటిది? క్వైట్ పీరియడ్ అంటే ఏంటిదంటే, మీకు ఇది గుర్తుంటే, సో ఓకే, సో డెవలపర్స్ ఏం చేస్తూ ఉంటారు, కోడ్ని గిట్హబ్లో కమిట్ చేస్తూ ఉంటారు. కోడ్ని ఏం చేస్తూ ఉంటారు, పుష్ చేస్తూ ఉంటారు, దాన్ని కమిట్ అంటారు. గిట్హబ్లో కమిట్ చేస్తారు. కమిట్ చేసిన వెంటనే ఆటోమేటికలీ జెంకిన్స్ ఏం చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది అండ్ జాబ్ని బిల్డ్ చేస్తుంది. ఎస్ సార్. సో లెట్ us అస్యూమ్ డెవలపర్స్ చీటికి మాటికి కమిట్ చేస్తున్నారు, కోడ్ని పుష్ చేస్తున్నారు. అప్పుడు ఏమైతుంది, జెంకిన్స్ బ్యాక్ టు బ్యాక్ బిల్డ్ చేయాల్సి వస్తుంది, జెంకిన్స్ పైన లోడ్ పెరిగిపోతుంది. ఇలా చిన్న చిన్న వాటికి కూడా పుష్ చేస్తుంది. సో అందుకే ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ కొంచెం క్వైట్ పీరియడ్ పెట్టండి, మేబీ ఒక 10 seconds ఆర్ 60 seconds, 1 minute. అప్పుడు ఏమవుతుంది, 1 minute వరకు జెంకిన్స్ బ్యాక్ టు బ్యాక్ బిల్డ్ చేయదు. ఒక బిల్డ్ అయిపోయిన తర్వాత ఇంకో బిల్డ్ మధ్యలో 60 seconds వెయిట్ చేస్తుంది. ఈలోపు ఓకే, సో ఈలోపు డెవలపర్స్ కనుక ఎన్ని పుష్ చేసినా కూడా ఫైనల్ గా 60th సెకండ్ తర్వాత ఏదైతే లేటెస్ట్ కమిట్ ఉంటుందో దాన్నే ట్రిగ్గర్ చేస్తుంది. సో అన్ని కలిపి ట్రిగ్గర్ అయినట్టే కదా. అట్లా క్వైట్ పీరియడ్ లోడ్ తగ్గడానికి కాంటెక్స్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఏం చేస్తాయి, మీరు ఇట్లా క్వైట్ పీరియడ్ పెడితే ఏమైనా కొత్త కొత్త ట్రిగ్గర్ అయినా కూడా అవన్నీ క్యూలో ఉంటాయి. ఓకే, సో అవన్నీ క్యూలో ఉంటాయి, జెంకిన్స్ వెయిట్ చేస్తుంది ఇప్పటి వరకు. సో దీనివల్ల జెంకిన్స్ పైన లోడ్ తగ్గుద్ది. ఓకే, సో హోప్ యు ఆర్ గెటింగ్. ఇదేంటి సార్, ఎస్సిఎం చెక్అవుట్ రీట్రై కౌంట్, ఇది చూడండి మళ్ళీ సేమ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, ఇది కూడా దానికి రిలేటెడే. సో లెట్ us అస్యూమ్ మీరు జాబ్ ట్రిగ్గర్ చేసింది. ఓకే, సో ఇక్కడ ఒక జాబ్ ఉంది, జాబ్ని ట్రిగ్గర్ చేసింది. ఆ జాబ్ ఏం చేయాలి, కోడ్ ఎక్కడ ఉంది, గిట్ హబ్లో ఉంది. అక్కడికి వెళ్ళి ఓకే, సో ఏమైనా కొత్త కోడ్ ఉందని చెక్ చేసుకొని ఫోన్ చేసుకుంటారు. బట్ ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఆ టైంకి ఇంటర్నెట్ పనిచేయలేదు, సో అది క్లోన్ చేసుకోలేకపోయింది, కనెక్ట్ కాలేకపోయింది ఫస్ట్ టైం.
అట్లాంటప్పుడు రీట్రై చేయొచ్చా? సో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. బై డిఫాల్ట్ 1, లెట్స్ నేను ఇక్కడ 3 పెట్టినా అనుకోండి, అంటే ఫస్ట్ టైం కాకుండా ఇంకా ఎక్స్ట్రా 3 టైమ్స్ కూడా రీట్రై చేసుకోండి మీనింగ్. దట్ ఈస్ వాట్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే గిట్హబ్ చెక్అవుట్ రీట్రై కౌంట్. గాట్ ఇట్ సార్? అర్థమవుతుందా? am I making sense? Everyone type yes. I'm watching your messages. Okay, you want to talk, raise your hand. ఓన్లీ ఇందులోనే అడగండి. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ రైట్ నౌ. Anyone would like to ask, talk? Kindly do not ask any out of context. Say once again. ఏం లేదండి. SVN చెక్అవుట్ రీట్రై కౌంట్ అంటే జనరల్లీ జెంకిన్స్ ఏం చేస్తుంది, గిట్హబ్ దగ్గరికి వెళ్ళి ఓకే ఏమైనా కొత్త కోడ్ ఉందా అని చెక్ చేసుకుంటారు. సో ఈ చెక్ చేసే ప్రాసెస్లో ఇంటర్నెట్ డౌన్ అయింది అనుకుందాం, అది ఫెయిల్ అయినట్టే కదా. సో అదే మనం ఏమి ఇక్కడ పెడితే రీట్రై చేయని చెప్తున్నాం. ఒక్కసారి కాదు, అప్ టు 1+3 అన్నట్టు. ఫస్ట్ టైం ఫెయిల్ అయితే ఇంకో 3 టైమ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు అని మీనింగ్. అంతే, ఇంకేం లేదు. సో ఇదేంటిది రిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ నేమింగ్ అంటే మీ జాబ్ పేరు ఏమైనా ప్యాటర్న్ లో పెట్టాలనా, అంటే ప్రాడ్ జాబ్ అనే ఉండాలి, లేదు డెవ్ జాబ్ అని ఉండాలి. ఇట్లా నేమ్స్ ప్రాజెక్ట్ అన్నా జాబ్ అన్నా ఒకటే, దాని నేమ్స్ ని రెస్ట్రిక్ట్ చేయడం అవసరం లేదు. లైట్ ఇది జెంకిన్స్ యూఆర్ఎల్, మీకు తెలిసిందే, ఇప్పుడే మనం అప్డేట్ చేసినాం. ఓకే, ఇది జెంకిన్స్ యూఆర్ఎల్. ఇదేంటిది, జెంకిన్స్ నుంచి మనం మెయిల్స్ మెసేజెస్ పంపించాలనుకుంటే జెంకిన్స్ నుంచి సక్సెస్ అయింది ఫెయిల్ అయింది అని మనం మెయిల్స్ మెసేజెస్ డెవలపర్స్ కి టీమ్ లీడ్స్ కి పంపించాలి అనుకుంటే పంపించుకోవచ్చు. ఏ నేమ్ తో పంపించాలి ఇలా పెట్టుకోవచ్చు. జనరల్లీ ఉంటాయి కదా మీకు బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు నో రిప్లై @hdfcbank.com, ఇది ఇక్కడ మనం కూడా పెట్టుకోవచ్చు నో రిప్లై @jenkins.com, సంథింగ్ లైక్ దట్. అంతే. ఇదేంటిది, ఇది లైట్ తీసుకోండి, నేను అవసరం లేదు. ఓకే, అండ్ ఇందులో ఇంకా ఇంపార్టెంట్ ఏమున్నాయంటే ఇది ఈమెయిల్ నోటిఫికేషన్. ఈమెయిల్ పంపించాలి అనుకుంటే మనం ఆ ఈమెయిల్ సర్వర్ని కాన్ఫిగర్ చేయాలి. జనరల్లీ SMTP సర్వర్ అంటారు, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఆ సర్వర్ యొక్క అడ్రస్ని ఇక్కడ కాన్ఫిగర్ చేస్తే ఈ జెంకిన్స్ నుంచి ఆ సర్వర్ ఏదైతే ఇప్పుడు లెట్స్ ఇన్ఫోసిస్ అనుకుందాం పెట్టుకోవచ్చు, మేబీ madhu@infosys.com, సంథింగ్ లైక్ దట్, gmail.com. ఆ సర్వర్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. సో సారీ, ఇది యూజర్ ఈమెయిల్, ఇక్కడ madhu@gmail.com, infosys.com, tcs.com. ఇదేమో సర్వర్ అడ్రస్ SMTP సర్వర్. అప్పుడు ఏమైతుంది, డొమైన్ ఏముంది కదా, సరే వాట్ ఎవర్. సో అప్పుడు మెయిల్ వెళ్తుంది. బట్ ఎనీవే మన దగ్గర ఇప్పుడు SMTP సర్వర్ కాన్ఫిగర్ అయ్యలేదు, సో జస్ట్ చూపిస్తున్నా. సో మీరు మీ ఆఫీస్లో చెక్ చేసుకుంటే మీ ఆఫీస్ డీటెయిల్ సర్వర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. లీవ్ బయటకు వచ్చేస్తున్నా. సో సిస్టమ్ అంటే బేసికల్లీ ఆ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ అన్ని ఇందులో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు టూల్స్లోకి వద్దాం. వాట్ ఆర్ టూల్స్ అంటే ఇప్పుడు జెంకిన్స్ కి ఇంటిగ్రేషన్ కావాలి. ఇప్పుడు గిట్ నుంచి క్లోన్ తెచ్చుకోవాలి. మరి గిట్ ఇన్స్టాల్ అయి ఉందా, లేదు. లెట్స్ గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు యాడ్ గిట్. సో మీరు ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు, జెంకిన్సే ఇన్స్టాల్ చేస్తుంది. సో ఓకే, ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ జెంకిన్సే ఇన్స్టాల్ చేసుకుంటుంది. లెట్స్ మీకు జావా కావాలి, అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది, జావా ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అఫీషియల్ సైట్ నుంచి తెచ్చుకుంటుంది. ఇట్లా మీరు టూల్స్ ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు, మేవెన్ కానీ, గిట్ కానీ, గ్రాడల్ కానీ, యాంట్ కానీ, ఇలా డాకర్ కానీ, ఏవైనా సరే ఎక్స్టర్నల్ టూల్స్ ఉన్నాయి, అవి జెంకిన్స్ ఇకో సిస్టమ్ లో వర్క్ చేయించాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మనం ప్రాజెక్ట్ టైంలో చూద్దాం, ఇప్పుడు జస్ట్ థియరీ, ట్రై టు అండర్స్టాండ్ అంతే. టూల్స్, ప్లగిన్స్ నిన్ననే చెప్పిన, మీరు ప్లగిన్స్ ని ఫస్ట్ చెక్ చేయాలి అవైలబుల్ ఉన్నాయా లేదా. ఫస్ట్ ఎన్ని ఇన్స్టాల్ అయి ఉన్నాయి, ఇన్స్టాల్లో చూడండి.
ఇప్పుడు బ్యాకప్ ప్లగిన్ ఇందులో ఉందా, ఇంకేదో ప్లగిన్ ఉందా, ఇన్స్టాల్ అయితే ఇందులో ఇన్స్టాల్లో కనిపిస్తుంది. బ్యాకప్ ఉంది, నేను ఇన్స్టాల్ చేసిన. అన్ఇన్స్టాల్ చేయాలి, అన్ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, సో లేదు, మనం ఇన్స్టాల్ చేయాలి, అవైలబుల్లోకి వెళ్ళి వెతకాలి. రోల్ బేస్డ్ ఉంది, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన. ఓకే, సో ఓకే తీసేసినట్టున్నాం అయితే మళ్ళీ. ఓకే, ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసుకోవచ్చు, సెలెక్ట్ ఇట్, ఇన్స్టాల్ ఇట్, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో సంథింగ్ లైక్ దట్. నేను అది అన్ఇన్స్టాల్ చేసిన, మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాల్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేయొచ్చు, అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, ఇన్స్టాల్లోనేమో ఇన్స్టాల్ అనేవి కనిపిస్తాయి, అవైలబుల్లోనేమో మీరు ఏవైతే సెర్చ్ చేయాలనుకుంటారో ఇక్కడ సెర్చ్ చేసుకుంటే కనిపిస్తాయి. కొన్నిసార్లు కస్టమ్ ప్లగిన్స్ ఉంటాయి, అంటే ఇవి జెంకిన్స్ వాళ్ళు ఇస్తున్న, జెంకిన్స్ కమ్యూనిటీ వాడు ఇస్తున్న ప్లగిన్స్, కానీ కొన్ని ప్లగిన్స్ ఉండకపోవచ్చు. అప్పుడు మీ డెవలపర్స్ డెవలప్ చేస్తారు ఆ ప్లగిన్స్, అప్పుడు అవి అడ్వాన్స్ సెట్టింగ్స్ లో అప్లోడ్ చేయాలి. లెట్స్ సే కమ్యూనిటీలో లేవు, అవి మీ ఆఫీస్ డెవలపర్స్ డెవలప్ చేస్తారు, లేదంటే ఇంకెవరో డెవలప్ చేస్తారు, వాటిని ఇందులో యాడ్ చేయాలి. అడ్వాన్స్ లోకి వెళ్ళి ఆ ప్లగిన్ యాడ్ చేయాలి. ఓకే, సో ఆ ఫైల్ సెలెక్ట్ చేయాలి, ఉంటాయి జనరల్లీ ఫైల్, ఆ ఫైల్ ని సెలెక్ట్ చేస్తే డిప్లాయ్ చేస్తే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, గాట్ ఇట్. ఫస్ట్ ఓకే, సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ హెల్త్, అవన్నీ ఇప్పుడు వదిలేసేయండి. సో ఫర్ సీ హియర్. ఓకే, సో ఇది ప్లగిన్స్. నోడ్స్ ఏంటి సార్, మీరు ఇక్కడ చూడండి, నోట్స్ ఏంటిదని చూస్తే మీకు ఒక అలర్ట్ చూపిస్తుంది. ఆర్ యూ గెటింగ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్? హలో, ఆర్ యూ గెటింగ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్? నో రైట్? ఓకే, థ్యాంక్స్ ఫర్ ద కన్ఫర్మేషన్. సో మీరు ఇక్కడ చూస్తే మీకు ఒకటి వస్తుంది, ఏమని వస్తుంది, బిల్డింగ్ ఆన్ ద బిల్ట్ ఇన్ నోడ్ కెన్ బి ఎ సెక్యూరిటీ ఇష్యూ. అంటే ఈ జెంకిన్స్ ఏంటిది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సర్వర్ అదే బిల్ట్ ఇన్ నోడ్ ఆర్ బిల్ట్ ఇన్ సర్వర్, డిఫాల్ట్ సర్వర్, దీనిపైన జాబ్స్ బిల్డ్ చేయడం, బిల్స్ ట్రిగర్ చేయడం కరెక్ట్ కాదు. ఏంటిది, ఒకటి సెక్యూరిటీ ఇష్యూ, రెండు లోడ్ పెరుగుతుంది. దానికి బదులు మెయిన్ జెంకిన్ సర్వర్ కాకుండా డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ పెట్టుకోండి, ఎక్స్ట్రా నోడ్స్ పెట్టుకోండి, ఎక్స్ట్రా సర్వర్స్ ని పెట్టుకోండి. ఓకే, సో దట్ జెంకిన్స్ పైన లోడ్ ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. లెట్స్ సే జాబ్ 1 ఉంది, దీని మీద బిల్డ్ చేయండి, జాబ్ 3 ఉంది, దీని మీద బిల్డ్ చేయండి, జాబ్ 4 ఉంది, దీని మీద బిల్డ్ చేయండి. అట్లా లోడ్ తగ్గించుకోవచ్చు జెంకిన్స్ పైన. దీన్నే మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ నోడ్ ఆర్కిటెక్చర్ అంటారు. అది నేను తర్వాత చెప్తా, దట్ విల్ బి కవర్డ్. సో ఇక్కడ మీరు చూడండి, యాడ్, రిమూవ్, కంట్రోల్, మానిటర్, వేరియస్ నోడ్స్. ఓకే, మాస్టర్ నోడ్ ఏమో ఇది బిల్ట్ ఇన్ నోడ్, ఇది కాకుండా స్లేవ్ నోడ్స్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు లోడ్ తగ్గించుకోవడానికి, జెంకిన్స్ పైన లోడ్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఎలా యాడ్ చేయాలి స్లేవ్ నోడ్స్, వి విల్ సీ దాట్. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. నౌ కమ్ హియర్. ఈ క్లౌడ్స్ ప్రస్తుతానికి వదిలేయండి. ఈ అపియరెన్స్ ఇది సింపుల్ అండ్ ఏం లేదు, జస్ట్ ఇది లుక్ అండ్ ఫీల్ అంతే. బ్లాక్ థీమ్ కావాలంటే బ్లాక్, డార్క్ కావాలంటే డార్క్, లైట్. ఓకే, ఇలా లీవ్. నెక్స్ట్, సో హోప్ యూ గాట్ ఇట్. సెక్యూరిటీ కూడా మీకు కవర్ అయింది. ఏమేమి స్ట్రాటజీస్ ఉన్నాయి, ఆథరైజేషన్ స్ట్రాటజీస్, మ్యాట్రిక్స్ బేస్డ్, ప్రాజెక్ట్ బేస్డ్ ఆర్ జాబ్ బేస్డ్, రోల్ బేస్డ్. యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు. మరి ఇదేంటి సార్ క్రెడెన్షియల్స్ అంటే, లోపలికి వెళ్తే చూపించండి. సెక్యూరిటీలో క్రెడెన్షియల్స్ ఇదేంటిది అంటే, ఇప్పుడు మీరు జెంకిన్స్ ఇక్కడ ఉంది, జెంకిన్స్ ఏం చేయాలి, కోడ్ ని క్లోన్ చేసుకోవాలబ్బా, కోడ్ ని క్లోన్ చేసుకోవాలి. అదొకలా పబ్లిక్ రిపాజిటరీ అనుకో, ఓకే, అది పబ్లిక్ రిపాజిటరీ, దానికి ఏం క్రెడెన్షియల్స్ అవసరం లేదు అంటే డైరెక్ట్లీ కోడ్ క్లోన్ అయిపోతుంది. బట్ కొన్నిసార్లు అది ప్రైవేట్ రిపాజిటరీ ఉంటుంది, అది క్లోన్ చేసుకోవాలంటే కోడ్, దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకు తెలిసి ఉండాలి. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటేనే జెంకిన్స్ ఆ గిట్ హబ్ కి కనెక్ట్ అయ్యి కోడ్ ని డౌన్లోడ్ చేసుకోగలుగుతుంది. ఓకే, మేబీ దీన్ని ఇప్పుడు టామ్ క్యాట్ లో డిప్లాయ్ చేయాలి, ఆర్ క్యూబర్నెటిస్ లో డిప్లాయ్ చేయాలి. ఎలా డిప్లాయ్ చేస్తుంది, క్రెడెన్షియల్స్ ఉన్నాయా మీకు, దాన్ని ఎలా ఆథరైజ్ చేయాలి, ఎలా ఆథెంటికేట్ చేయాలో తెలిస్తే మరి జెంకిన్స్ కి ఎలా తెలుసు, మీరు ఇక్కడ యాడ్ చేయాలి. ఆ క్రెడెన్షియల్స్ ని మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే వాడుకోవచ్చు.
ఎలా అంటే ఇప్పుడు సింపుల్ ఐ ఎక్స్ప్లెయిన్. లైక్ పాస్వర్డ్ మేనేజర్ అండి. ఇట్ విల్ ఆస్క్ యూ. సో ఇక్కడ నా యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది. నేను సేవ్ చేసుకున్నా. ఎక్కడ సేవ్ చేసుకున్నా? గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ లో సేవ్ చేసుకున్నా. సిమిలర్లీ, ఓకే, ఐ హావ్ సేవ్డ్ ఇట్ ఇన్ గూగుల్ పాస్వర్డ్ మేనేజర్. సిమిలర్లీ జెంకిన్స్ లో కూడా అలాంటి ఫెసిలిటీ ఉందా అంటే ఎస్ సార్. ఇక్కడ పాస్వర్డ్ మేనేజర్ ఏంటిది అంటే క్రెడెన్షియల్స్ మేనేజర్. ఓకే, సో చూడండి గ్లోబల్, మీరు క్రెడెన్షియల్స్ సేవ్ చేసుకుంటారా? యాడ్ క్రెడెన్షియల్స్ ఏమని చేయొచ్చు? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆర్ ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ ఆర్ సీక్రెట్ ఫైల్, సీక్రెట్ టెక్స్ట్. సరే నేను ప్రస్తుతానికి గిట్ హబ్ సేవ్ చేసుకుంటా. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, నా గిట్ హబ్ యూజర్ నేమ్ ఏంటిది? డెవాప్స్ ట్రైనింగ్ హబ్ గిట్ హబ్. సో దిస్ ఈజ్ మై యూజర్ నేమ్. Okay. Password, I'll add password. Okay. So ID contact GitHub credentials, spelling mistakes ignore చేయండి, something like that. ఓకే, సో నేనేం చేస్తాను ఇప్పుడు? నా యూజర్ నేమ్ పాస్వర్డ్ సేవ్ చేసుకుంటా. ఏమని ఐడి ఇస్తున్నా? గిట్హబ్ క్రెడెన్షియల్స్ అని ఇస్తున్నా, క్రియేట్. సో ఒక క్రెడెన్షియల్స్ సేవ్ అయినాయి. దీన్ని నేను ఏం చేసుకోవచ్చు ఇప్పుడు? నా జాబ్ లో వాడుకోవచ్చు. ఎలా అంటే నా జాబ్ లోకి వెళ్తే, ఎనీవే విల్ డూ ఆల్ దీస్ ప్రాక్టికల్స్, బట్ ఇక్కడ నేను చూస్తే కాన్ఫిగర్ లోకి వెళ్తే క్లోజ్, చూడండి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో గిట్ లో మిమ్మల్ని అడుగుతుంది రిపాజిటరీ యూఆర్ఎల్. సరే ఏదో ఒక రిపాజిటరీ యూఆర్ఎల్ ఇస్తా. సరే ఏదో నాదే ఒకటి ఇచ్చేస్తా. ఇదేదో ఇస్తా, బ్యాచ్ 16 ప్రాజెక్ట్ రిపో కోడ్. ఓకే, పేస్ట్ చేస్తా. ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఎలా కనెక్ట్ కావాలి. క్రెడెన్షియల్స్ ఇక్కడే కనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ ఈ గిటబ్ క్రెడెన్షియల్స్ స్టోర్డ్ ఇన్ క్రెడెన్షియల్స్ మేనేజర్. గెటింగ్ ఇట్? ఇది వదిలేసేయండి. ఇది ఏందో, ఇది ఇప్పుడు అర్థమవుతుందా? మై డియర్ ఫ్రెండ్స్, డిడ్ యూ అండర్స్టాండ్? హలో, ఇలా సార్ మీరు క్రెడెన్షియల్స్ సేవ్ చేసుకో. లెట్స్ సే నేను ఇంకేదో క్రెడెన్షియల్స్, మేబీ డాకర్ క్రెడెన్షియల్స్. సో ఏమని చెప్తా? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, నా డాకర్ యూజర్ నేమ్ ఏదో, సరే ఏదో డాకర్ యూజర్, నా డాకర్ పాస్వర్డ్ డాకర్ డాకర్ క్రియేట్ చేయండి. సో నా జాబ్ లో డాకర్ ని వాడుతున్నా. డాకర్ హబ్ లోకి పుష్ చేయాలి. సో నేను ఏం చేస్తా? మళ్ళీ అది యాడ్ చేస్తే ఇక్కడ మీకు క్రెడెన్షియల్స్ లోకి వస్తే రీఫ్రెష్. చూడండి కనిపిస్తుంది డాకర్. హోప్ యూఆర్ గెటింగ్. అలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా డిలీట్ చేయాలి అనుకుంటే సో డిలీట్ చేసుకోవచ్చు. బై ద వే ఎన్ని రకాల క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకోవచ్చు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్రెడెన్షియల్స్? ఇంకా రకరకాలుగా కనిపిస్తున్నాయి సార్. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్. మీకు ఒక ఏడబ్ల్యూఎస్ ఐడియా ఉంటే యాక్సెస్ కీ, సీక్రెట్ యాక్సెస్ కీని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మీకు మీకు సర్టిఫికేట్స్ ఐడియా ఉంటే సర్టిఫికేట్ యాడ్ చేసుకోవచ్చు. సీక్రెట్ టెక్స్ట్, ఎస్ఎస్హెచ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. పాస్వర్డ్ అంటే ప్రైవేట్ కి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల టైప్స్ ఉన్నాయి, ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్. ఓకే, సో credentials, different kinds of credentials you can see here, and you can add those credentials in credentials manager. Okay, and now then what is this, sir? What is this credential provider? ఇక్కడ ఏది కనిపించాలి అనేది రిస్ట్రిక్ట్ చేయడం ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ అన్ని రకాల క్రెడెన్షియల్స్ అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు సీ ఆల్ కైండ్స్ ఆఫ్ క్రెడెన్షియల్స్ హియర్. యూ కెన్ రెస్ట్రిక్ట్ హియర్. ఎలా? చూడండి, క్రెడెన్షియల్స్ ప్రొవైడర్,
ఓకే. సో మీరు ఇప్పుడు అన్ని చూపియాలా? ఆల్ అవైలబుల్. లేదు ఐ వాంట్ టు షో ఓన్లీ సెలెక్టివ్. ఓన్లీ సెలెక్టెడ్. ఏవి? ఇక్కడ అన్ని సెలెక్ట్ అయ్యి ఉన్నాయి. అవసరం లేదు నాకు ఇవన్నీ. మేబీ నాకు ఈ 3 వస్తే చాలు. యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్, ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్, ఎస్ఎస్హెచ్ యూజర్ నేమ్ అండ్ ప్రైవేట్ కీ. సేవ్ ఇట్. నౌ కమ్ హియర్. ట్రై టు యాడ్ క్రెడెన్షియల్స్. మీకు ఇక్కడ 3 కనిపిస్తుంది. బికాస్ అక్కడ మనం మెన్షన్ చేసినాం ఏ ప్రొవైడర్స్ ఇక్కడ కనిపించాలనేది. ఇక్కడ జస్ట్ కైండ్స్ ఆఫ్ క్రెడెన్షియల్స్ కనిపిస్తాయి. ఓకే. ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడెన్షియల్స్. ఇవి ఎక్కడ రెస్ట్రిక్ట్ చేస్తున్నాం మనం? ఇక్కడ క్రెడెన్షియల్స్ ప్రొవైడర్లు. గాట్ ఇట్? ఎవ్రీవన్ కన్ఫర్మ్? హలో, ఐఎమ్ ఆస్కింగ్ యూ సార్. ఎవ్రీవన్, ఎనీ క్వశ్చన్స్? రేజ్ యువర్ హ్యాండ్. ఐఎమ్ వాచింగ్. యూ మే రేజ్ యువర్ హ్యాండ్. ఓకే. థియరీ కొంచెం బోర్ కొట్టినా కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఫౌండేషన్ వస్తుంది. తర్వాత మనం ప్రాక్టికల్స్ చేద్దాం. నౌ ఇవన్నీ అయిపోయాయి. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? సో సింపుల్, ఇదేం లేదండి. ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్, లైసెన్సింగ్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ కనిపిస్తాయి చూడండి. సిస్టమ్ ఇన్ఫర్మేషన్. సో ఓకే, ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి? ప్లగిన్స్ ఏమున్నాయి? ఇక్కడ మీకు కనిపిస్తాయి. మెమరీ యూసేజ్ ఎంత? ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో ప్రాపర్టీస్ ఏంటిది? ఆబ్వియస్లీ ఇప్పుడు జెంకిన్స్ కూడా ఒక సాఫ్ట్వేరే కదా. బై ద వే జెంకిన్స్ కూడా ఒక సాఫ్ట్వేరే. దానికి కూడా ఆర్టిఫాక్ట్ ఉంటుంది. .exe, .var, .jar. అది ఎక్కడ ఉంది? ఇక్కడ మీకు కనిపిస్తుంది. జెంకిన్స్ ఎక్కడి నుంచి వర్క్ అవుతుంది అంటే ఈ పాత్ లో jenkins.var ఉంది. ఇప్పుడు zoom.exe ఎక్కడ ఇన్స్టాల్ అయింది? మీ ల్యాప్టాప్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఇన్స్టాల్ అయింది. ఓకే. సో gitbash.exe కూడా ఎక్కడ ఇన్స్టాల్ అయింది? వెర్ ఇస్ దాట్? ఈ git.exe ఎక్కడ ఇన్స్టాల్ అయింది? ఇది నా ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. సిమిలర్లీ ఇప్పుడు జెంకిన్స్ ఎక్కడ ఇన్స్టాల్ అయింది? సర్వర్ లో ఇక్కడ ఇన్స్టాల్ అయింది. సంథింగ్ లైక్ దట్. మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉన్నాయా? జెంకిన్స్ హోమ్ ఏంటిది? హోమ్ డైరెక్టరీ ఏంటిది? చూడండి, varlib jenkins. ఓకే. సో పాత్ కూడా మోస్ట్లీ అదే ఉంటుంది. ఇది పాత్. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ varlib jenkins. యూజర్ ఎవరు? జెంకిన్స్ యూజర్. సంథింగ్ లైక్ దట్. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ కనిపిస్తాయి. జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. సో వెన్ టైం కమ్స్ మనం దాన్ని ప్రాక్టికల్లీ యూజ్ చేస్తాం. అండ్ ఈ సిస్టమ్ లాగ్ ఏంటిది? ఏం లేదు, అదొక లాగ్. యు నో ఇట్ రైట్? ఆల్ జెంకిన్స్ లాగ్స్. జెంకిన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ టైంకి స్టార్ట్ అయింది, ఇనిషియలైజ్ అయింది. హోమ్ డైరెక్టరీ ఇది. సో స్టార్ట్ అయింది. ఓకే. సో ప్లగిన్స్ అన్ని ఏమైతున్నాయి? లోడ్ అవుతున్నాయి. ఇనిషియలైజ్ అవుతుంది. లిస్టెడ్ ఆల్ ప్లగిన్స్, లోడెడ్ కాన్ఫిగరేషన్. సో ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అవుతున్నాయి. బ్యాకప్ ప్లగిన్స్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. సారీ, లోడ్ అవుతున్నాయి. ఏదో ఫెయిల్యూర్ వచ్చిందంట. లైట్. ప్రిపేర్డ్ ఆల్ ప్లగిన్స్, స్టార్టెడ్ ఆల్ ప్లగిన్స్, లోడెడ్ ఆల్ ప్లగిన్స్. చూడండి, జెంకిన్స్ ఈస్ ఫైనల్లీ ఫుల్లీ అప్ అండ్ రన్నింగ్. సో ఒకసారి అప్ అండ్ రన్నింగ్ అయిన తర్వాత మనం కనెక్ట్ అయినాం. ఓకే. సో అక్కడ ఏదో హెల్త్ చెక్ ఏదో అన్హెల్దీ అంటే ఇది మనం తర్వాత చూద్దాం. బట్ ఇట్స్ సమ్ ప్లగిన్ ప్రాబ్లమ్. బేసికల్ ఏం చేసిన నేను, ఏదో పీరియాడిక్ బ్యాకప్ ప్లగిన్, అదేదో సమ్ ప్రాబ్లం ఉంది, దానికి ఏదో ఫ్రీ స్పేస్ లేదంట. ఓకే. అంటే జెంకిన్స్ పైన ఫ్రీ స్పేస్ లేదు, అది సరిగ్గా లోడ్ కాలేకపోతుంది. ఇట్స్ ఓకే. రియల్ టైంలో ఇంత తక్కువ స్పేస్ తోటి సర్వర్ ఉండదు, 8 GB ఉండదు ఎక్కడ. అండ్ ఫైనల్లీ ఎవ్రీథింగ్ ఈస్ డన్. ఓకే. ఇలా మీరు లాగ్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఈ లోడ్ స్టాటిక్స్ ఏంటిది? మీ రిసోర్సెస్ యూటిలైజేషన్ అంతే. ఓకే. సో ఇప్పుడు అంటే పెద్ద లోడ్ ఏం లేదు, బట్ మేబీ రియల్ టైం ఎలా కనిపిస్తుంది? సమ్ ఇలా కనిపిస్తుంది, ఒక గ్రాఫ్ లాగా. దాని ఎలా ఉంది ఇలా. సిపియు ఎంత ఉంది, ర్యామ్ ఎంత ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎగ్జిక్యూటర్ స్టేటస్ ఏంటిది, అందులో ఎన్ని బిజీ ఉన్నాయి, ఎన్ని క్యూ లెంత్ ఎంత ఉంది, అవైలబుల్ ఎగ్జిక్యూటర్స్ ఎన్ని ఉన్నాయి. ఈ రెడ్ కలర్ లో ఉన్నాయి అవైలబుల్ ఎగ్జిక్యూటర్స్. సారీ, రెడ్ అంటే ఆరెంజ్ కలర్, ఎన్టీబీ సంథింగ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. బట్ బేసికల్ ఇక్కడ మీకేం లేదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిస్టిక్స్ లేవు. సో స్టాటిస్టిక్స్ కలెక్ట్ కాలేవు.
కలెక్ట్ అయితే మీకు ఇక్కడ ఒక గ్రాఫ్ లాగా అనిపిస్తుంది. అంత ఇంపార్టెంట్ కాదు, వదిలేయండి. అండ్ అబౌట్ జెంకిన్స్, సో దాని లైవ్ వర్షన్స్ అవన్నీ కనిపిస్తాయి. జెంకిన్స్ వర్షన్ 2.5.2.516.2 మీకు కింద కూడా కనిపిస్తుంది. దీన్ని అప్గ్రేడ్ చేయొచ్చు మనం క్లాస్లో చూద్దాం. ఓకే, సరే వాటి ప్లగిన్స్ ఇన్ఫర్మేషన్ ఏంటిది, వాటి వర్షన్స్ ఏంటివి ఇక్కడ ఉన్నాయి, వాటి లైసెన్స్ ఉందా చూడండి, లైసెన్స్, ఇలాంటివన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి సార్. ఓకే, సో ఆ లైసెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, బేసికలీ ఓపెన్ సోర్స్ లైసెన్స్, ఎవరైనా వాడుకోవచ్చు, ఎవరైనా ఎన్హాన్స్ చేయొచ్చు. ఓకే, సో డిపెండెన్సీస్ ఏమన్నా ఉన్నాయా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సే మీకు యాండ్ ప్లగిన్ కావాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది, లేదంటే ఇంకేదో బ్యాకప్ ప్లగిన్ కావాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది, క్లిక్ చేస్తే మీరు అక్కడ చూడొచ్చు. సో బేసికల్ అది ఒక థర్డ్ పార్టీ డిపెండెన్సీ ప్లగిన్. లేదు యాండ్ ప్లగిన్, యాండ్ ప్లగిన్, దానికి లైసెన్స్ ఉంది, ఓపెన్ సోర్స్ లైసెన్స్. సో మీరు చూడొచ్చు అది ఎక్కడుంది, మరి దాని కోడ్ ఎక్కడుంది. బేసికల్లీ ఏ ఏ ప్లగిన్ అయినా ఏదైనా సాఫ్ట్వేరే కదా, దానికి కోడ్ ఉండాలి కదా. ఆ కోడ్ ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉందంట, యాండ్ ప్లగిన్ కోడ్. ఇది డెవలపర్స్ రాసింది, ఆ కోడ్ గిట్ హబ్ లో పెట్టారు. ఇట్స్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, ఎవరైనా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఓకే, దిస్ ప్లగిన్ యాడ్స్ అపాచీ అండ్ సపోర్ట్ టు జెంకిన్స్. సో ఎలా ఇన్స్టాల్ చేయాలి అంతే ఇక్కడ ఉన్నాయి చూడండి. హోప్ యు ఆర్ గెటింగ్ సంథింగ్ లైక్ దట్. ఓకే, సో మీకు మేనేజ్ జెంకిన్స్ పైన ఒక బ్రీఫ్ ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ బ్యాక్. ఇంకేమైనా మిస్ అయ్యానా? ఈ మేనేజ్ ఓల్డ్ డేటా ట్రబుల్ షూటింగ్ పర్పస్, అంటే జెంకిన్స్ ని మైగ్రేట్ చేస్తుండ్రు ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్ కి, ఆ టైంలో ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, మీకు ఓల్డ్ కాన్ఫిగరేషన్ కావాలి, అట్లాంటప్పుడు దీని హెల్ప్ ఉంటుంది, బట్ జనరల్లీ మీరు పెద్దగా వాడేది ఉండదు. ఇది బ్యాకప్ టైంలో చూద్దాం, రీలోడ్ కాన్ఫిగరేషన్. ఈ సిఎల్ఐ ప్రిపేర్ ఫర్ షట్ డౌన్ ఆల్రెడీ కవర్డ్. కూల్. సో హై లెవెల్లో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. టోటాలిటీ డీప్ గా అర్థం చేసుకోకండి, టోటాలిటీ హై లెవెల్లో అందరికి అర్థమైందా? కెన్ యూ ఆల్ కన్ఫర్మ్ మై డియర్ ఫ్రెండ్స్? ఎవ్రీవన్. ఓకే, నౌ టేక్ బ్రేక్. బ్రేక్ తర్వాత ఏం చేద్దామంటే ఇంకా మనం డైరెక్ట్లీ జాబ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో డైరెక్ట్లీ జెంకిన్స్ జాబ్ కాన్ఫిగరేషన్ లో వెళ్ళిపోదాం. సో ప్రాజెక్ట్ ని ఎట్లా డిజైన్ చేయాలి, జాబ్ ని ఎలా చేయాలి, ప్రాజెక్ట్ అన్నా జాబ్ అన్నా ఐటమ్ అన్నా ఒకటే, దీన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, రియల్ టైంలో ఎలా ఉంటుంది, ఇంకా మనం డైరెక్ట్లీ చూద్దాం. ఓకే, సో టేక్ బ్రేక్. సో ఆఫ్టర్ బ్రేక్ ఓకే, మనం డైరెక్ట్లీ లెట్స్ జంప్ ఇన్ టు జాబ్ కాన్ఫిగరేషన్. No one should drop, very, very important. Hey guys, can you hear me? Are you all back? Okay. So far, any questions? Before we discuss job configuration, so any questions so far? Anyone would like to talk? Anyone would like to raise hand? Okay, I assume no questions so far. విత్ ఇన్ అంటే ఈ కంటెక్స్ట్ లో అయితే క్వశ్చన్స్ ఏం లేవని అనుకుంటున్నాను. మీకు ఏమైనా అవుట్ ఆఫ్ స్కోప్ కంటెక్స్ట్ లో క్వశ్చన్స్ ఉంటే చివర్లో మాట్లాడదాం. ఓకే, సో జెంకిన్స్, సో జాబ్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్దాం. సరే, జాబ్ 1 మీద నేను ఇందాక పనిచేస్తా, బెటర్ నేను ఏం చేస్తా అంటే జాబ్ 2 తీసుకుంటా. చూడండి, జాబ్ 2. ఆల్ రైట్, సో దీన్ని నిన్న తర్వాత మళ్ళీ నేను టచ్ చేయలేదు, చివరిగా 28 ఆగస్ట్ చూడండి. ఫైన్. సో కాన్ఫిగర్, బై ద వే ఈ జాబ్ ని మనం ట్రిగ్గర్ చేస్తే డేటా బిల్డ్ చేస్తే మేబీ డేటా జనరేట్ కావచ్చు, ఆర్టిఫాక్ట్ జనరేట్ కావచ్చు, అవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే వర్క్ స్పేస్ లో ఉంటాయి. ఓకే, అవి వర్క్ స్పేస్ లో ఉంటే నేను మీకు చూపిస్తాను. నేను నా కాన్ఫిగర్ లోకి వెళ్తున్నా. సో ఇది డిస్క్రిప్షన్ ఆఫ్ ద జాబ్, మేబీ జస్ట్ ఇట్ ఈస్ అ prod జాబ్ టు డిప్లాయ్ కోడ్ సంథింగ్. ఓకే, ఇదేంటిది, ఇది అవసరం లేదు, జస్ట్ డిస్క్రిప్షన్. See here, discard old bills. Okay, so discard, close,
క్లోజ్ డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్. వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఇది కైండ్ ఆఫ్ హిస్టరీ. బిల్డ్ హిస్టరీ చాలా ఎక్కువ ఉంది అనుకుందాం. జాబ్ 1లోకి వస్తున్నా, ప్రస్తుతానికి 15 ఉంది, బట్ లెటర్ అజ్యూమ్ సో జాబ్ 1 కాదు, జాబ్ 2 ప్రస్తుతానికి 8 ఉంది బిల్డ్ హిస్టరీ. ఓకే, జాబ్ 2 చూడండి. జాబ్ 1 నేను ఇందాక ప్రాక్టీస్ చేశాను కాబట్టి మీకు అది అన్ని కనిపిస్తున్నాయి. లెట్ మీ డిలీట్ దిస్, డిలీట్ ద ప్రాజెక్ట్, ఫోకస్ ఓన్లీ ఆన్ జాబ్ 2. సో లెట్స్ సే బిల్డ్ హిస్టరీ 8 ఉన్నాయి. నేను బిల్డ్ చేస్తాను. బిల్ నౌ రిఫ్రెష్. ఓకే, ఎగ్జిక్యూటర్ లేవా? బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ లేవా? ఓకే, సో ఓకే, ఆఫ్లైన్ లో ఉంది. ఒక్క నిమిషం. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి సార్ చెప్పండి? కమ్ హియర్, కాపీ దిస్ కమాండ్, పేస్ట్ హియర్, మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేయండి. సిస్టమ్ సీరియల్ రీస్టార్ట్ జెన్కిన్స్. ఇఫ్ యూ సీ దీస్ కైండ్ ఆఫ్ అంటే ఏంది టెంప్లో స్పేస్ లేదని వస్తే మాత్రం రీస్టార్ట్ చేయండి. ఓకే, సో రీమౌంట్ చేసి రీస్టార్ట్ చేసి రిఫ్రెష్. మధు కిరణ్, ఆల్ రైట్. సో 5 ఎగ్జిక్యూటర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను జాబ్లోకి వెళ్తా. జాబ్ 2 నీట్గా సరే, నేను మళ్ళీ బిల్ చేస్తా. బిల్ రీఫ్రెష్. టోటల్ 21 బిల్స్ ఉన్నాయి. అంటే ఒక్క రోజులోనే, ఒక్క గంటలోనే 20-30 బిల్స్ ఉంటాయి మేబీ. ఓకే, సో బికాస్ అది మేబీ ఇయర్స్ పాటు ఉంటుంది కాబట్టి లాట్ ఆఫ్ బిల్స్ విల్ బి పైల్డ్ అప్. అవునా కదా, లాట్ ఆఫ్ బిల్స్ విల్ బి పైల్డ్ అప్. దాని డేటా కూడా పైలప్ అవుతుంది, డిస్క్ స్పేస్ తింటుంది. సో దీన్ని ఇరేజ్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే యూ కెన్ డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్. ఓకే, సో ఈ డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ కాన్సెప్ట్ అది ఏంటిది ఇది? ఓకే, సో ఓల్డ్ బిల్స్ ని డిలీట్ చేయొచ్చు. సో దట్ స్పేస్ క్లీన్ అవుతుంది, మీకు హిస్టరీ క్లీన్ ఉంటుంది. ఎలా బిల్డ్ చేయాలి? సో ఎన్ని రోజులు ఉంచుదాం? డేస్ టు కీప్ ద బిల్స్. మేబీ మాక్సిమం లాస్ట్ 2 days బిల్సే ఉండాలి. మీరు డేస్ పెట్టవచ్చు, లేదంటే మాక్సిమం లాస్ట్ 1 month బిల్సే ఉండాలి. ఓకే, అదర్వైజ్ మీరు నంబర్ ఆఫ్ బిల్స్ పెట్టవచ్చు. మాక్సిమం ఒక 100 బిల్సే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంది అనుకోండి, వాటిని డిలీట్ చేసేయండి. ఓకే, ఓన్లీ అప్ టు దిస్ నంబర్ ఆఫ్ బిల్స్, ఓన్లీ అప్ టు 100 number of bills records are kept. Otherwise, bill records are only kept up to 30 number of days. అలా. బట్ ఇప్పుడు మన దగ్గర అంత లేదు కాబట్టి నేను ఏం చేస్తా అంటే మేబీ నేను 1 day పెడతా, మేబీ మాక్సిమం 10 పెడతా. అంటే దీని మీనింగ్ ఏంటిది? 1 పెడితే లాస్ట్ 1 day యొక్క బిల్సే ఉంటాయి. లేదు నేను 10 పెడితే మాక్సిమం 10 బిల్సే ఉంటాయి హిస్టరీ. లేదు నేను 2 పెడితే దీని మీనింగ్ ఏంటిది? ఏది ఫస్ట్ వస్తే అది. ఇప్పుడు 2 పెట్టాను అనుకోండి, ఇప్పుడు లాస్ట్ 2 days బిల్సే ఉంటాయి. ఆ లాస్ట్ 2 days బిల్స్ లో కూడా ఒకవేళ 100 బిల్లు ఉన్నాయనుకోండి, అందులో 10 బిల్సే ఉంటాయి లాస్ట్ 2 days లో. 2 కలిపి అనుకోవచ్చు. ఓకే, నేను అప్లై చేస్తున్నా. నేను పక్కన ఇంకో ట్యాబ్ తీసుకుంటున్నా, ఇక్కడ చెక్ చేద్దాం. జాబ్ 2 ప్రస్తుతానికి ఏంటంటే 21 బిల్స్ ఉన్నాయి. ఓకే, 21 బిల్స్ ఉన్నాయి. లెట్ మీ బిల్డ్ నౌ 1 second. ఏమైతుంది? రిఫ్రెష్ చేయండి. 13 నుంచి 22 అంటే ఓన్లీ లాస్ట్ 10 బిల్సే ఉన్నాయి. ఎందుకు? మిగతా ఏమైపోయినాయి? అవన్నీ డిస్కార్డ్ అయిపోయినాయి. సో వీ హ్యావ్ డిస్కార్డెడ్ ఓల్డ్ బిల్స్. గాట్ ఇట్ సార్? ఇదే డిస్కార్డెడ్ ఓల్డ్ బిల్స్, అంతే, సింపుల్. సో వేర్ యూ కెన్ కీప్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బిల్స్ డేటా. ఓకే, సో దట్ ఏమవుతుంది? స్పేస్ ఎక్కువ తీసుకోదు.
బిల్ మేనేజ్మెంట్ ఈజీ అయితే, అన్వాంటెడ్ బిల్స్ డిలీట్ అవుతాయి. ఓకే, గాట్ ఇట్, ఐడియల్లీ. నెక్స్ట్ గిటబ్ ప్రాజెక్ట్ తర్వాత చూద్దాం. ఇది చూడండి, ద ప్రాజెక్ట్ ఈజ్ పారామీటరైజ్డ్ అంటే అంటే కొన్నిసార్లు మీరు బిల్డ్ ట్రిగ్గర్ చేసేటప్పుడు ఇన్పుట్స్ పాస్ చేయాలి. అలాంటప్పుడు మీరు దీన్ని పారామీటరైజ్ చేయొచ్చు. అంటే ఈ జాబ్ ని ఎక్కడ ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నారు? లెట్స్ అయితే డిప్లాయ్మెంట్ జాబ్ అనుకుందాం. ల్యాబ్ లో డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారా, శాండ్ బాక్స్ లో డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారా, ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారా? అవన్నీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, నేను సెలెక్ట్ చేస్తున్నా యాడ్ పారామీటర్. ఓకే, నేనేమంటున్నా, చాయిస్ పారామీటర్ ని ఇన్పుట్ గా పాస్ చేస్తున్నా. చాయిస్ పారామీటర్ ఏమంటున్నా, సెలెక్ట్ ద ఎన్విరాన్మెంట్ టు బిల్డ్ ఆర్ టు డిప్లాయ్. ఏ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి మీ ఆఫీస్ లో? ల్యాబ్ ఎన్విరాన్మెంట్, శాండ్ బాక్స్, ప్రీ, ఓకే, సో మేబీ యుఏటి, ఇన్ఫోసెక్, ప్రీ ప్రాడ్, అండ్ ఫైనల్లీ ప్రొడక్షన్. సో ఏ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ అనుకుంటారు మీరు? ఇట్లా చాయిస్ పాస్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు అప్లై చేస్తే ఏమైందంటే, ఓకే, సో అప్లై చేస్తే ఏమైందంటే మీకు డైరెక్ట్లీ బిల్ ఆప్షన్ ఉండదు. ఇంకా రిఫ్రెష్, బిల్డ్ విత్ పారామీటర్స్ అని ఉంటాడు. సెలెక్ట్ ఇట్. ఎక్కడ బిల్డ్ చేయాలి మీ జాబ్ ని? ల్యాబ్ లో బిల్డ్ చేయాలనా, శాండ్ బాక్స్ లోనా, ఇన్ఫోసెక్, యుఏటియా, ప్రీ ప్రోడక్ట్? సరే, శాండ్ బాక్స్ లో సెలెక్టెడ్ బిల్డ్. అట్లా ఇప్పుడు ఏమైంది, ఈ జాబ్ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో ట్రిగ్గర్ అయింది. హోప్ యువర్ గెటింగ్. ఓకే, సంథింగ్ లైక్ దట్. లేదు, ఇంకొకటి, ఆ శాండ్ బాక్స్ లో కూడా ఏ కాంపోనెంట్ ని ట్రిగ్గర్ చేయాలి, మీరు ఇంకోటి యాడ్ చేయొచ్చు. యాడ్ పారామీటర్, చాయిస్ పారామీటర్. శాండ్ బాక్స్ లో విచ్ యూటిలిటీ ఆర్ కాంపోనెంట్, విచ్ కాంపోనెంట్ టు బిల్డ్ ఆర్ డిప్లాయ్. ఓకే, సో కోడ్ కాంపోనెంట్, డేటాబేసా, లేదంటే ఇంకేమైనా మీ దగ్గర XYZ యూటిలిటీస్ ఉన్నాయా, కాంపోనెంట్స్ ఏబిసి, సంథింగ్ లైక్ దట్. అప్లై చేయండి. ఇప్పుడు ఏమైంది, బిల్డ్ విత్ పారామీటర్స్కి వస్తే, ఓకే, డెవలప్మెంట్ లో డెవ్ మిస్ అయిందా? సరే, ల్యాబ్ లో డేటాబేస్ ని డిప్లాయ్ చేయి, ఆ డేటాబేస్ ని అప్డేట్ చేయి, XYZ ని అప్డేట్ చేయి, బిట్, సంథింగ్ లైక్ దట్. ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా అన్నట్టు చేశాను. సో ఇది చాయిస్ పారామీటర్. ఇట్లా ఎన్ని పారామీటర్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. చాయిస్ అనే కాదు, కొన్నిసార్లు ట్రూ అండ్ ఫాల్స్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఫైల్ ఇట్లా రకరకాలు ఉన్నాయి, పాస్వర్డ్, రకరకాల స్ట్రింగ్ పారామీటర్. సో డిపెండ్స్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్, యూ విల్ యూజ్ ఇట్. మీకు ఒక శాంపుల్ చూపించాం. ఓకే, తీసేస్తున్నాయి, దిస్ ప్రాజెక్ట్ ఇస్ పారామీటరైజ్, తీసేస్తున్నా, అప్లై. సో మనకు ప్రతిసారి చేయాల్సిన పని లేదు. రిఫ్రెష్, బిల్. దెన్ థ్రోటల్ బిల్స్. మరి థ్రోటల్ బిల్స్ అంటే ఏంటి సార్? లెట్స్ సే, ఓకే, సో లెట్స్ సే బ్యాక్ టు బ్యాక్, ఇందాక చెప్పాను కదా, అదే క్వైట్ పీరియడ్ లానే ఇది కూడా. బ్యాక్ టు బ్యాక్ డెవలపర్స్ ఏదైనా పుష్ చేస్తుండ్రు, ఇక్కడ డెవలపర్స్ పుష్ చేయట్లేరు, డెవాప్స్ ఇంజనీర్స్ బ్యాక్ టు బ్యాక్ బిల్డ్ చేస్తుండ్రు. ఓకే, ఎందుకంటే ఒకరిద్దరు ఉండరు. సో మేబీ 10 మెంబర్స్ డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు. సో వాళ్ళ వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు బిల్డ్ చేస్తూనే ఉన్నారు. అట్లనే డెవలపర్స్ ఉన్నారు, ఒక 50 మంది డెవలపర్స్, వాళ్ళు బిల్డ్ చేస్తూనే ఉన్నారు. ఇంకో 10 మెంబర్స్ టెస్టింగ్ టీమ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. సో జెంకిన్స్ పైన లోడ్ పెరుగుతుంది. సో మీరు ఏం చేద్దాం అనుకున్నారు, నంబర్ ఆఫ్ బిల్స్ ని లిమిట్ చేయాలనుకుంటున్నారు. సో యూ కెన్ థ్రాటిల్ దెమ్. ఏంటిది, టైం పీరియడ్ పెట్టవచ్చు. ఏమని, ఈ జాబ్ టూని ఈ జాబ్ టూని పర్ డేలో మాక్సిమం 24 టైమ్సే బిల్ చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటిది, గంటకు ఒకసారి బిల్ చేయాలి, అంతే కదా. పర్ డేలో 24 టైమ్స్ అంటే గంటకు ఒకసారి. లేదు, నేను పర్ డేలో 12 టైమ్సే బిల్ చేయాలంటే దాని మీనింగ్ ఏంటిది, అవర్స్కి ఒకసారి, అప్రాక్సిమేట్లీ 2 hours బిట్వీన్ బిల్స్. లేదు, పర్ అవర్ నేను మాక్సిమం ఏం చేయాలి, 12 టైమ్స్ అంటే 5 minutes ఒకసారి బిల్డ్ అవుతుంది. లేదు, మాక్సిమం 2 టైమ్స్, హాఫ్ అన్ అవర్కి ఒకసారి బిల్డ్ అవుతుంది. బిల్డ్ అలౌ అవుతుంది, బిల్డ్ అవ్వడం కాదు, బిల్డ్ అలౌ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, పర్ అవర్ 2 బిల్స్ రావాలి మాక్సిమం, అంటే అప్రాక్సిమేట్లీ 30 minutes బిట్వీన్ బిల్స్. ఇప్పుడు చూడండి, నేను అప్లై చేసిన, పక్కన నేను ట్రై చేస్తాను, బిల్ చేస్తాను, బిల్ 24 కదా, రిఫ్రెష్, బిల్డ్ అవుతుందా? అట్లా ఏమంటుంది, అది ఓన్లీ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాతనే ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకు, there is a throttle on it. There is a throttle on it. Build throttle.
అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది? ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. ఇదేం సార్ ఇట్లా టైం ఉంది అంటే ఇది మన టైం జోన్ కాదు, నార్త్ వర్జీనియా టైం జోన్, యూటీసీ టైం జోన్. గెటింగ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? Everyone type yes. Yeah, I can see you. I can see your messages. Everyone. అది బిల్డ్ థ్రాటల్ అండి. ఇంకా మీరు చూసుకుంటే ఓకే, నేను బయటకు వచ్చేస్తున్నా, తీసేస్తున్నా థ్రాటల్. మనం బిల్డ్ చేయలేం. అప్లై, బిల్డ్ అయిపోతుంది. దెన్ ఇదేంటిది ఎగ్జిక్యూట్ కాంకరెంట్ బిల్స్ ఇఫ్ నెసెసరీ. దీని మీనింగ్ ఏంటిదంటే జనరల్లీ బిల్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను ఈ జాబ్ ని బిల్డ్ చేసిన అనుకో, ఈ జాబ్ లెట్స్ 5 మినిట్స్ తీసుకుంటుంది అనుకుందాం. ఈ జాబ్ 5 మినిట్స్ తీసుకుంటుంది. ఫస్ట్ టైం నేను ట్రిగ్గర్ చేసిన, సో 5 మినిట్స్ పడుతుంది. ఇంకోసారి దీన్ని ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే ఇది అయిపోయేంత వరకు వెయిట్ చేసి నెక్స్ట్ మళ్ళీ వస్తుంది. అంటే ఇది ఎట్లా ప్యారలల్ గా కాదు, కాంకరెంట్ గా కాదు, 1 by 1 ఉంటుంది, సీక్వెన్షియల్లీ ఉంటుంది. అలా వద్దు, ప్యారలల్లీ బిల్డ్ చేయాలంటే మీరు ఇది ఎనేబుల్ చేయాలి. ఎగ్జిక్యూట్ కాంకరెంట్ బిల్డ్స్ అట్ ఏ టైం, సేమ్ జాబ్ ఎన్ని బిల్డ్స్ అయినా ట్రిగ్గర్ కావచ్చు. అదర్వైజ్ ఎలా ఉంటుంది? బై డిఫాల్ట్ సేమ్ జాబ్ ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి, ఒకటి అయిన తర్వాత ఇంకోటి, అలా ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఎనేబుల్ దిస్, ఇట్ విల్ అలౌ యూ టు బిల్డ్ కాంకరెంట్లీ. హోప్ యూ ఆర్ గెటింగ్ ఓకే. సో అది, సో ఇంకా అడ్వాన్స్ లో పోతే ఈ క్వైట్ పీరియడ్ మీకు తెలుసు, ఇందాకనే చెప్పిన రీట్రై కౌంట్, ఎస్సీఎం రీట్రై, చెక్అవుట్ రీట్రై అని ఉంటాయి, సేమ్ డిస్కస్ చేసిన. ఓకే, ఈ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఐ ఎక్స్ప్లెయిన్, డోంట్ వరీ. నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ వదిలేయండి. కస్టమ్ వర్క్ స్పేస్. జనరల్లీ వర్క్ స్పేస్ ఎక్కడ ఉంటుంది అంటే జెంకిన్స్ యొక్క హోమ్ డైరెక్టరీలో, ఇక్కడ పీడబ్ల్యూడి, ఇందులో ఎల్ఎల్ కొడితే మీకు వర్క్ స్పేస్ అని కనిపిస్తుంది. ఇది జెంకిన్స్ యొక్క డిఫాల్ట్ వర్క్ స్పేస్. ఆ వర్క్ స్పేస్ లోకి వెళ్తే సిడి వర్క్ స్పేస్ ఎల్ఎల్ కొట్టండి, మీకు జాబ్స్ యొక్క డేటా కనిపిస్తుంది. అందులో జాబ్స్ బిల్డ్ అవుతాయి. బట్ లేదు, నేను వర్క్ స్పేస్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, నాకు అది నచ్చలే అంటే మీరు కస్టమ్ వర్క్ స్పేస్ పెట్టుకోవచ్చు, ఆ పాత్ ఇవ్వాలి. బట్ అవసరం లేదు. ఓకే, అండ్ వదిలేయండి ఇది. కమ్ హియర్. సో ఫర్ ఎనీ క్వశ్చన్ సార్? నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రైజ్ యువర్ హ్యాండ్. సో ఈ జనరల్ సెక్షన్ లో తీసేస్తున్నా. ఎనీ క్వశ్చన్స్? రైజ్ యువర్ హ్యాండ్. యాజ్ ఆఫ్ నౌ ఆల్ గుడ్. సూపర్, సూపర్ ఆల్. నౌ కిందకి వెళ్తున్నా. ఇప్పుడు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సో ఓకే, మీరు జాబ్ ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. సరే, ఆ జాబ్ లో ఏం బిల్డ్ చేయాలి, ఏం జరగాలి? సరే, కోడ్ బిల్డ్ జరగాలి. ఆ కోడ్ ఎక్కడ ఉంది? ఆ కోడ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో ఉంది. మరి మీ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఏంటిది? లెట్ us assume గిట్. అప్పుడు ఏం చేయాలి? గిట్ యొక్క రిపాజిటరీ డీటెయిల్స్ ఇవ్వాలి, క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. సో చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తా, సో నా దాంట్లోకి పోతున్నా, గిట్ అంటే సో github.com డెవాప్స్ ట్రైనింగ్ హబ్ వెళ్తున్నా. ఇది నా రెపో, మీరు కూడా ఇది నోట్ చేసుకోండి. github.com డెవాప్స్ ట్రైనింగ్ హబ్. బెటర్ ఐ విల్ టైప్ హియర్, కొత్త వాళ్ళకు. దిస్ ఈజ్ మై రెపాసిటరీ, నా అకౌంట్ ఇది. డెవాప్స్ ట్రైనింగ్ హబ్ అనేది నా అకౌంట్. ఇందులో నా రెపాసిటరీస్ ఉన్నాయి. ఫస్ట్ నా అకౌంట్ లోకి వెళ్తా. సో రెపాసిటరీస్ ఉన్నాయి, లేదంటే మీరు కిందికి వస్తే పిన్నడ్ రెపాసిటరీస్ కనిపిస్తాయి. ప్రస్తుతానికి తీసుకోండి బ్యాచ్ 16 ప్రాజెక్ట్. ఇందులో ఏముంటది? ఏం లేదు, ఒక డమ్మీ రెపో. సో అప్పట్లో మేము గిట్ ప్రాక్టీస్ చేసినాం. సో ఎవరైతే నా గిట్ క్లాసెస్ విన్నారో అందరం కలిసి ప్రాక్టీస్ చేసినాం. ఇది ఒక డమ్మీ రెపో, 3 months బ్యాక్, 2 months బ్యాక్. ఓకే, ఇది రెపో. వాట్ ఇస్ దిస్? ఇట్స్ అ రెపాసిటరీ, డమ్మీ రెపాసిటరీ. ఏం చేయాలి దీన్ని? ఎట్లా మరి కాపీ చేసుకోవాలి అంటే ఇక్కడికి రండి. సో హెచ్టిటిపిఎస్ సెలెక్ట్ చేసి కాపీ చేయాలి. సో ఇది రెపోస్. ఈ అకౌంట్ లో ఇది ఒక రెపో అండి, బ్యాచ్ 16 B16 ప్రాజెక్ట్ రెపో డాట్ గిట్. అంటే ఇది ఒక రెపో. కాపీ చేసుకోండి, ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి.
ఓకే. నౌ టెల్ మీ ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందండి? కెన్ ఎనీవన్ గెస్? గివ్ ఎ ట్రై. ఓకే. సో, ఇట్స్ ట్రబుల్ షూటింగ్ స్టెప్. మనం ఇలానే మెల్లిమెల్లిగా నేర్చుకుంటాం. సో, ఏమై ఉండొచ్చు ఇష్యూ ఇక్కడ? చూడండి ఎర్రర్‌ని చూసారు కదా! ఏమని చెప్తుంది? గిట్ కమాండ్ పనిచేయట్లేదు అని చెప్తుంది. ఫెయిల్ టు కనెక్ట్ టు రిపోజిటరీ. ఎర్రర్ పెర్ఫార్మింగ్ గిట్ కమాండ్ అంటే గిట్ కమాండ్ పనిచేయట్లేదు అంట. ఎందుకు పనిచేయట్లేదు? ఫస్ట్ థింగ్ మన సర్వర్‌లో జెంకిన్స్ సర్వర్‌లో గిట్ ఉందా అండి? గిట్ ఇన్‌స్టాల్ చేయలేం మనం. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి చెప్పండి? కమాండ్ ఏంటో చెప్పండి? యం ఇన్‌స్టాల్ గిట్ -y. సో, గిట్‌ని ఇన్‌స్టాల్ చేసిన. యాహ్! డన్ గిట్ ఇన్‌స్టాల్ అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ. ఇప్పుడు సెలెక్ట్ చేయండి. కట్, పేస్ట్, ఎస్‌సి ఎర్రర్ పోయింది. సో, బేసిక్ ట్రబుల్ షూటింగ్ స్టెప్. ఎర్రర్‌ని చూస్తే మీకు అర్థమైతది. సో, గిట్ లేదు. గిట్ ఇన్‌స్టాల్ చేసిన. ఓకే. గిట్‌ని ఇన్‌స్టాల్ చేసిన. గిట్ -, వర్షన్. సో, మీకు ఇక్కడ ఎర్రర్ డిసపియర్ అయింది. క్రెడెన్షియల్స్ బై ద వే ఇది పబ్లిక్ రెపో. ఏం రెపో? ఇట్స్ ఎ పబ్లిక్ రెపో. సో, దీనికి క్రెడెన్షియల్స్ అవసరం లేదు ఓపెన్ చేసుకోవడానికి. సో, అందుకే నేనేం క్రెడెన్షియల్స్ సెలెక్ట్ చేయట్లేదు. ఒకవేళ అది ప్రైవేట్ రెపో అయితే నేను సెలెక్ట్ చేయాలి. బట్ పబ్లిక్ రెపో నన్. నో నీడ్ ఆఫ్ క్రెడెన్షియల్స్. ఓకే. సో, లెట్ మీ సేవ్ ఇట్. ఓకే. సో, సెలెక్ట్ చేసిన, సేవ్ చేస్తున్నా, అప్లై చేస్తున్నా, సేవ్ చేసిన. అండ్ లెట్ మీ ట్రై టు బిల్డ్ ఇట్. బిల్డ్. రిఫ్రెష్. ఓకే. సో, బిల్డ్ అయింది. బట్ మనం ఏం జరిగింది? వర్క్ స్పేస్‌లో చూస్తే చూడండి. ఇవన్నీ క్లోన్ అయినాయంట. మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్నాయని వచ్చేసినాయి. చూడండి బేసికల్లీ ఏం జరిగిందంటే, ఈ గిట్‌లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. 144 బ్రాంచెస్ ఉన్నాయి. బట్ మీరిక్కడ గమనించాల్సింది ఏంది అంటే, గిట్‌లో ఓకే. ఇక్కడ బ్రాంచెస్ టు బిల్డ్ ఏ బ్రాంచ్‌ని బిల్డ్ చేయాలి? మాస్టర్ బ్రాంచ్ అంట. మరి మాస్టర్ బ్రాంచ్ ఉందా? ఉన్నట్టుంది. లేకపోతే ఎర్రర్ వచ్చేది. MASTR మాస్టర్. ఎవరో మాస్టర్ బ్రాంచ్ కూడా పుష్ చేసింది. సో, ఆ మాస్టర్ బ్రాంచ్‌లో ఈ డేటా ఉంది. శేఖర్, డాడ్ 1 మా. చూడండి. ఆ డేటాని ఇక్కడ వర్క్ స్పేస్‌లో వచ్చింది చూడండి. శేఖర్, డాడ్ 1 మా. గెట్టింగ్ ఇట్. ఎవరో ఎప్పుడో చేశారు. అది మనకు అనవసరం. సో, మొత్తానికి ఆ కోడ్ ఏమైంది? వర్క్ స్పేస్‌లోకి వచ్చింది. క్లోన్ అయిపోయింది. లేదు నేను ఇప్పుడు మెయిన్ బ్రాంచ్‌ని బిల్డ్ చేయాలనుకో. ఇక్కడ మెయిన్ బ్రాంచ్‌ని పెట్టాలి. మెయిన్. అప్లై ఆర్ సేవ్. మళ్ళీ బిల్డ్ చేయండి. బిల్డ్ నౌ. సో, బిల్డ్ అయిందా? ఇప్పుడు వర్క్ స్పేస్‌లో చూడండి. యాహ్! ఈ డీటెయిల్స్ అన్ని వచ్చినాయి. ఇవన్నీ ఏంటివి? ఇదంతా డమ్మీ కోడ్ బై ద వే. కొత్త వాళ్ళు ఇదేదో అనుకోకండి. ఇదంతా డమ్మీ కోడ్. మెయిన్ బ్రాంచ్‌లోకెళ్తే. ఓకే. సో, మీరు కూడా మళ్ళీ నా గిట్ క్లాసెస్ వింటారు కదా! యూ విల్ గెట్ టు నో. ఇదంతా డమ్మీ కోడ్. సో, వాళ్ళ నేమ్స్ అన్ని వచ్చేసినాయి. అప్పట్లో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ నేమ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో, మళ్ళీ ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. వచ్చేసేసినాయి. ఓకే. సో, హోప్ యూ ఆర్ గెట్టింగ్. సరే. మళ్ళీ జాబ్ 2లోకి వెళ్దాం. కాన్ఫిగర్‌లోకి వెళ్దాం. లేదు. కొన్నిసార్లు ఎట్లొస్తదంటే, లేని బ్రాంచ్ నెంబర్ పెడతారు. మెయిన్‌కి బదులు స్పెల్లింగ్ మిస్టేక్. మనీ అని పెట్టాను. సో, స్పెల్లింగ్ మిస్టేక్. ఇప్పుడు ఏమైతది? బిల్ నౌ. ఒకవేళ మనీ అనే బ్రాంచ్ లేకపోతే ఎర్రర్ రావాలి. చూడండి ఎర్రర్. యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది. సో, ట్రబుల్ షూటింగ్ స్టెప్ ఏంటంట? ఓకే. క్రెడెన్షియల్స్ అవసరం లేదు. నో క్రెడెన్షియల్స్ రిక్వైర్డ్. ఏమంటే చూడండి. కుడెంట్ ఫైండ్ ఎనీ రివిజన్ టు బిల్డ్. వెరిఫై ద రిపాజిటరీ అండ్ బ్రాంచ్ కాన్ఫిగరేషన్. అంటే ఎక్కడనో బ్రాంచ్‌లో ప్రాబ్లమ్ ఉంది. సో, ఈ టైంలో వాట్ యూ నీడ్ టు డూ యాస్ ఎ ట్రబుల్ షూటింగ్ స్టెప్? ఫస్ట్ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇదంతా కరెక్టేనా? నో. ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది. ఇట్స్ నాట్ మనీ. ఇట్స్ మెయిన్ బ్రాంచ్. అప్లై. ఆ బ్రాంచ్ ఇక్కడ ఉండాలి. ఒకవేళ మనీ బ్రాంచ్ ఉంటే సక్సెస్ అయ్యేదే. బట్ లేదు. మనీ బ్రాంచ్ ఇక్కడ లేదు. ఓకే. లేదు.
సంథింగ్ లైక్ దట్. సో ఇవన్నీ బ్రాంచెస్ ఉన్నాయి, ఇవేవైనా సక్సెస్ అయితే. హోప్ యూ గాట్ ఇట్. ఓకే, నౌ branches to build is done. Okay, any questions sir so far? Source code management లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డోంట్ ఆస్క్ క్వశ్చన్స్, అంటే ఇక్కడ నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐ థింక్ ఫౌండ్ పర్పస్ వి నీడ్ టు మ్యావ్ అండ్ అదంతా తర్వాత చూద్దాంలేండి. మేవెన్ జావా జస్ట్ ఇప్పుడు నేను జస్ట్ మీకు పైన చూపిస్తున్నా హై లెవెల్లో. ఇంకా మండే నుంచి మనం ప్రాజెక్ట్ చేస్తాం. ఓకే, ఐ థింక్ మండే రోజు వి విల్ డూ ఎ మినీ ప్రాజెక్ట్. ఓకే ఫైన్, నెక్స్ట్ ముందుకు వెళ్తున్నా. ఇది కూడా ఒకసారి చూద్దాం, బిల్డ్ ట్రిగ్గర్స్. సో ట్రిగ్గర్ బిల్స్ రిమోట్లీ ఇప్పుడు మీకు అవసరం లేదు, ఇది పెద్దగా ఏం లేదు, ఇంపార్టెంట్. ఇది చూడండి. నౌ ఐ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ అప్ స్ట్రీమ్ జాబ్ అండ్ డౌన్ స్ట్రీమ్ జాబ్. సో ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. లెట్స్ సే కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఎట్లుంటుంది అంటే సినారీ బిజినెస్ రిక్వైర్మెంట్. ఇది జాబ్ 1 అనుకుందాం, ఇది జాబ్ 2 అనుకుందాం, ఇది జాబ్ 3 అనుకుందాం. ఓకే, సో జాబ్ 1 బిల్డ్ అయిన తర్వాతనే జాబ్ 2 బిల్డ్ కావాలి. మేబీ ఇది ల్యాబ్ జాబ్ అనుకుంటా. ఓకే, ల్యాబ్ లో డిప్లాయ్ అయిన తర్వాతనే శాండ్ బాక్స్ లో డిప్లాయ్ కావాలి. శాండ్ బాక్స్ లో డిప్లాయ్ అయిన తర్వాత ప్రొడక్షన్ లో డిప్లాయ్ కావాలి సమ్ టైమ్స్. అంటే దాని మీనింగ్ ఏంటిది? జాబ్ 1 సక్సెస్ అయితేనే జాబ్ 2 ట్రిగర్ కావాలి, జాబ్ 2 ట్రిగర్ అయితేనే జాబ్ 3 ట్రిగర్ కావాలి. మరి దీన్ని మనం కాన్ఫిగర్ చేస్తారంటే ఎస్, ఓకే వీ క్యాన్ డూ దట్. బేసికల్లీ దీన్ని ఏమంటారు అంటే అప్ అండ్ డౌన్. ఓకే, సో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాన్ఫిగరేషన్, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కాన్ఫిగరేషన్ అంటారు. ఎలా చూడండి. నౌ జాబ్ 1 ఈజ్ అప్ స్ట్రీమ్ జాబ్ ఫర్ జాబ్ 2. స్ట్రీమ్ అయినా ఐ జస్ట్ ఫర్గాట్. స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్, యా అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు చూడండి జాబ్ 1 ఏమైతుంది? జాబ్ 1 ఈజ్ అప్ స్ట్రీమ్ జాబ్. ఓకే, సో జాబ్ 1 ఈజ్ అప్ స్ట్రీమ్ జాబ్ ఫర్ జాబ్ 2. మరి జాబ్ 2 ఏంటిది? జాబ్ 2 ఈజ్ డౌన్ స్ట్రీమ్ జాబ్ ఫర్ జాబ్ 1. అలాగే జాబ్ 2 ఈజ్ అప్ స్ట్రీమ్ జాబ్ ఫర్ జాబ్ 3. అంతే కదా? ఇప్పుడు జాబ్ 2 2 రోల్స్ ప్లే చేస్తుంది. జాబ్ 1 కేమో అది డౌన్ స్ట్రీమ్, జాబ్ 3 కేమో అప్ స్ట్రీమ్. ఎందుకు? జాబ్ 2 సక్సెస్ అయితేనే జాబ్ 3 ట్రిగర్ అయితే. మరి ఇట్లా కాన్ఫిగర్ చేసుకోవచ్చా? ఈజ్ దర్ ఎనీ ఫెసిలిటీ? ఎస్, అదంతా మీకు ఇక్కడ ఉంది. సో చూడండి. ఓకే, సో అవన్నీ మీకు ఇక్కడ ఉన్నాయి. సో వేర్ ఇస్ దిస్? ఇక్కడ అవసరం లేదు మీకు, ఇక్కడ చూడండి. ట్రిగ్గర్స్ బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్. అంటే ఈ జాబ్ 2 ఎప్పుడు బిల్డ్ కావాలి? జాబ్ 1 బిల్డ్ అయిన తర్వాతనే కావాలి. బిల్డ్ దిస్ జాబ్ ఆఫ్టర్ జాబ్ 1 ఈజ్ బిల్డ్. బై ద వే జాబ్ 1 లేదు, బిల్డ్ దిస్ జాబ్ ఆఫ్టర్ జాబ్ 1 ఈజ్ బిల్డ్. అంటే జాబ్ 1 ని అప్ స్ట్రీమ్ గా కాన్ఫిగర్ చేస్తాను. ఇది ఏం ఆప్షన్? టు కాన్ఫిగర్ అప్ స్ట్రీమ్ జాబ్. సరే, నేను క్విక్లీ జాబ్ 1 క్రియేట్ చేస్తా. న్యూ ఐటమ్ జాబ్ 1 రిజిస్టర్ ప్రాజెక్ట్. ఓకే, సేవ్. అలానే జాబ్ 3 కూడా క్రియేట్ చేస్తా. న్యూ ఐటమ్ జాబ్ 3 రిజిస్టర్ ప్రాజెక్ట్. ఓకే, సేవ్. ఇప్పుడు నా దగ్గర 3 జాబ్లు ఉన్నాయండి. జాబ్ 1 ట్రిగర్ అయితే జాబ్ 2 కావాలి, జాబ్ 2 సక్సెస్ అయితే జాబ్ 3 కావాలి. ఓకే, నేను ఇప్పుడు జాబ్ 2 ని కాన్ఫిగర్ చేస్తాను. ఇక్కడ ఉంది పక్కన జాబ్ 2. ఏమని చెప్తున్నా? బిల్డ్ ఆఫ్టర్ జాబ్ 1 ఈజ్ బిల్డ్. జాబ్ 1 లేదా? ఉంది కదా, జాబ్ 1. జాబ్ 1. ఓకే, జాబ్ 1 సక్సెస్ అయిన తర్వాతనే జాబ్ 2 బిల్డ్ అవుతుంది. అంటే నేను ఏం చెప్తున్నా? ఈ జాబ్ 2 కి జాబ్ 1 ఈజ్ అప్ స్ట్రీమ్ జాబ్. సేవ్ చేయండి, ఇక్కడికి రండి. జాబ్ 2 చూడండి, జాబ్ 1 బిల్డ్ చేస్తా. నేను జాబ్ 1 బిల్డ్ చేస్తా. ప్రస్తుతానికి ఏం లేదు, దీనికేమో 27 బిల్స్ ఉన్నాయి. జాబ్ 2 కి ట్రిగర్ చేస్తున్నా. జాబ్ 1 రీఫ్రెష్. చూడండి, ఇది బిల్డ్ నెంబర్ 1 అయింది, ఇప్పుడు 28 అవుతుంది. చూడండి, బిల్డ్ క్యూలో జాబ్ 2 ఉంది. నెక్స్ట్ మినిట్ లో అయిపోయి ఉంటుంది. రీఫ్రెష్ చేయండి.
ఇది 1 అయింది, 28, 29 అయింది. గెటింగ్ ఇట్. నేను మళ్ళీ ట్రిగ్గర్ చేస్తాను. రీఫ్రెష్. సో చూడండి, జాబ్ 2 క్యూలో పడ్డది. రీఫ్రెష్ వచ్చింది. అర్థమవుతుందా? అంటే జాబ్ 1 సక్సెస్ అయితే జాబ్ 2 బిల్డ్ అవుతుంది. సో జాబ్ 1 ఈజ్ అప్ స్ట్రీమ్ జాబ్. ఓకే, సో జాబ్ 2 ఈజ్ డౌన్ స్ట్రీమ్ జాబ్. సో మీరు కాండి చూడండి, జాబ్ 1లోకి వెళ్ళండి, డౌన్ స్ట్రీమ్ ఏముంది, జాబ్ 2 ఉంది. జాబ్ 2లోకి వెళ్ళండి, అప్ స్ట్రీమ్ ఏముంది, జాబ్ 1. మేకింగ్ సెన్స్? హలో. ఓకే, నౌ ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. జాబ్ 2 తర్వాత జాబ్ 3 బిల్డ్ కావాలి ఆటోమేటికల్లీ. ఏం చేయాలండి? ఎక్కడికి పోవాలి? హలో. నాకేం కావాలి? జాబ్ 2 తర్వాత నాకు జాబ్ 3 బిల్డ్ కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? జాబ్ 3కి వెళ్ళి, గుడ్, మీ అబ్జర్వేషన్ కరెక్ట్. జాబ్ 3కి వెళ్ళి కాన్ఫిగర్లోకి వెళ్ళి బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ దగ్గర ఏం పెట్టాలి? ఇక్కడ ఏం పెట్టాలి? జాబ్ 2 పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? జాబ్ 2 సక్సెస్ అయితేనే ఇది వస్తుంది. ఇది కరెక్టే. బట్ జాబ్ 3ని టచ్ చేయకుండా జాబ్ 2లోనే పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు. అది కరెక్టే. జాబ్ 2లో కూడా పెట్టొచ్చు. ఏం చేయొచ్చు అంటే, ఇదేమో అప్ స్ట్రీమ్ జాబ్ ని కాన్ఫిగర్ చేయడానికి ఇక్కడ ఆప్షన్. మరి డౌన్ స్ట్రీమ్ జాబ్ ని కాన్ఫిగర్ చేయడానికి ఎక్కడ అంటే పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో ఉంటుంది. ఇక్కడ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ అంటే ఈ జాబ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దిస్ జాబ్ బిల్డ్ వాట్ యు నీడ్ టు డూ, పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లోకి వెళ్ళి బిల్డ్ అదర్ ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి? జాబ్ 3. ఓకే, సో అది కూడా ఎప్పుడు ఇది సక్సెస్ అయితేనే అది ట్రిగ్గర్ చేయి, లేదు ఇది అన్స్టేబుల్ అయినా ట్రిగ్గర్ చేయి, ఈవెన్ ఇది ఫెయిల్ అయినా ట్రిగ్గర్ చేయి. అలా వదిలే సక్సెస్ ఏదైనా స్టేబుల్ సేవ్. ఇప్పుడు చూడండి, జాబ్ ఓకే, సో జాబ్ 2ని బిల్డ్ చేస్తున్నా, జాబ్ 3 కూడా బిల్డ్ అవుతుంది. 31 ఇక్కడ 1 వస్తుంది. జాబ్ 3 రాలే, చూడండి జాబ్ 3 క్యూలో పడ్డది. రిఫ్రెష్ చేయండి, 1. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే జాబ్ 1ని బిల్డ్ చేస్తా, ఇక్కడ 3 వస్తుంది, 32 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ట్రిగర్, రిఫ్రెష్. సో బిల్డ్ క్యూలో జాబ్ 2 ఉంది, రీఫ్రెష్, ఇంకా జాబ్ 2 ఉంది, రీఫ్రెష్, జాబ్ 3 ఉంది, రీఫ్రెష్, డన్. జాబ్ 3 కూడా అయిపోతుంది. ఇంకా క్యూలో ఉంది అది, డన్. చూడండి, రీఫ్రెష్, 3 వచ్చింది, 2 వచ్చింది, 2 వచ్చింది. ఓకే, సో ఈ రకంగా మనం ఏం చేసినాం, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్ ని కాన్ఫిగర్ చేసినాం. కాన్సెప్చువల్లీ క్లియర్ అందరికి? ఎవ్రీవన్, డిడ్ యూ గెట్ కన్సెప్చువల్ క్లారిటీ? I'm asking you. సో కాన్ఫిగర్ లోకి వెళ్తే, సో ఆల్రైట్, సో ఇది మనం ఇంకా మండే రోజు చూద్దాం. మీకు క్రాన్ టాప్ తెలియాలి, మీకు బిల్డ్ పీరియాడికల్లీ అర్థం కావాలంటే యూ నీడ్ టు నో క్రాన్ టాప్. అది నేను చెప్తాను. ఇది ఇంకా ప్రొడక్షన్ కాన్సెప్ట్స్, ఈ బిల్డ్ పీరియాడికల్లీ. ఓకే, సో గిట్ వెబ్ హుక్, పోలెసియం, we will see on Monday. So all right, so we'll connect on Monday. I think ఈ రోజుకి ఇంకా ఫ్రీ ట్రయల్ అయిపోతుందండి. ఒకవేళ మీకు నా సెషన్స్ వర్త్ అనిపిస్తున్నాయి, హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ జాబ్ immediately contact institute admins and enroll. Different offers are going on, so different options are there. మీకు ఒకవేళ హెల్ప్ అవుతుంది అనుకుంటే ఎన్రోల్ అవ్వండి. అండ్ మా సైడ్ నుంచి అయితే 100% అష్యూరెన్స్, మీరు ప్రాపర్ గా నేర్చుకుంటే ఈవెన్ మీ రెజ్యూమేలో 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతారు. ఆల్ రైట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎనీవే రేపు డౌట్ సెషన్ ఉంటుంది, మీరు మార్నింగ్ డౌట్ సెషన్ లో జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.